ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు తలలో వంచి మరి కొద్ది క్షణములు దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని గణపరిద్దాం. మరి రాత్రి ఆయన మనతో మాట్లాడలాగున ప్రభు యేసు నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఒక మనుష్యుడు మాట్లాడితే మాకు ప్రయోజనం లేదు, కానీ ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి, నీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచండి నాయన. ఇదిగో ఈ కూడిక ద్వారా మేము దీవించబడే గొప్ప కృప దయచేయండి. ఇదిగో నీ యొక్క వాక్యములో నాయనా మేము లంగర్ వేయబట్టుకు సహాయం చేయండి ప్రభు అని మనమందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. అందరం దేవుని గణపరిచిద్దాం, దేవుని మహిమపరిచిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా అని అందరము దేవుని గణపరిచిదాం, మహిమపరిచిదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యానికి స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గనుడానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములని అందరము దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపచేత నన్ను రక్షించినావే, కృపబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపము కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా, యేసునాథా కృతజ్ఞతా స్తుతులికే. హల్లెలూయా, యేసునాథా కృతజ్ఞతా స్తుతులికే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకింక ఆశలు లేవనుకోగా, నా ఆశ నీవైతివే, నా ఆశలు తీర్చితివే. నాకింక ఆశలు లేవనుకోగా, నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. యేసునాథా కృతజ్ఞత నీకే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లించును. హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఓ మీ దాసుని ప్రేమించిన ఆయన, ఓ ప్రభా తన కష్టాన్ని తెలియపరిచున్నాడు నాయన, ఓ ఎన్నో వేదన తెలియపరిచున్నాడు ప్రభా, ఓ ప్రభా తన సేవ ప్రస్తుత దశ అంటున్నాడు ప్రభా. ఇదిగో ప్రభా ఎన్నో ఒత్తిళ్లు విడుదడుగుల మీద నీ కుమారుడు ప్రయాణిస్తుండగా ప్రభా, అయ్యానైనా తన కుటుంబం కన్నా నాయన మిమ్మల్ని ప్రేమించి ప్రభా, ఓ కఠిన మందిరమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నా శక్తి చేత నా బలము చేత చేయలేదు కానీ
కేవలం ప్రభా మీ ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుందని నమ్ముచున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మన 2 చేతులు పైకెత్తుదామా ఈ రాత్రి. ఇదిగో ప్రభా నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభా. అయ్యా నేను చేతులు ఎత్తుతున్నాను నాయనా, నేను లొంగిపోతున్నాను ప్రభా. ఇదిగో నా పసిపిల్లల ప్రాణముల కొరకు నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభా. ఇదిగో ప్రభా విలాపి వాక్యములు చెప్తుంది, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నువ్వు చేతులు ఎత్తమంటుంది. రాత్రి ప్రభు నేను చేతులు ఎత్తుతున్నాను అయ్యా. ఓ నేను చేతులు ఎత్తుతున్నాను ప్రభా. అయ్యా నేను లొంగిపోతున్నాను ప్రభా. అయ్యా నేను దాటి నేను ఎక్కడికి పోగలను ప్రభా. ఓ పౌలు క్రీస్తు ఖైదీ రీతిగా ప్రభా ఈ రాత్రి ప్రభా మేము వాక్యానికి ఖైదీలుగా మారే కృపణాయన మీరు మాకు దయచేయండి. నిలబడ్డ ప్రతి బిడ్డను దీవించండి. ఓ శబ్దతరములు గారు వింటున్నాను ఆయన, ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే ఈ రాత్రి ప్రభా మీరు ఏమైనా తాకి ముట్టి స్వస్థపరచండి నాయన. మిమ్మల్ని అంగీకరించిన వారు ఉంటే ప్రభా ఈ రాత్రి వారు అంగీకరించుదురు గాక ప్రభా. ఓ ప్రభా మిమ్మల్ని విశ్వసించిన వాళ్ళంటే ఈ రాత్రి మిమ్మల్ని విశ్వసించుదురు గాక ప్రభా. ఓ నాయన ఇదిగో ప్రభా ఎవరైనా అప్పుల సమస్యల్లో ఉంటే దేవాల సమస్యలు తీర్చండి నాయన. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి ప్రభా. ఈ శబ్దతరం ద్వారా ఇంటున్న ప్రభా ఇదో ప్రతి బిడ్డను దీవించడం ఆయన. ఓ ఆటంకపరచడంతో ప్రయత్నం చేస్తున్న ప్రతి దురాత్మని నజరేయుడైన దూరపరచండి. మీ దాసుడు నిలబెడుతుండగా ప్రభా అయ్యా మీ దాసుడు బలహీనుడు ప్రభా, మానవుడు ప్రభా. అయ్యా 7 అభిషేకంతో ప్రభా నిలబెట్టి మీరే మాట్లాడమని వేడుకుంటున్నాము నాయన. మాట్లాడుతున్నది వారు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో చేరి మాట్లాడుతున్న రీతిగా ప్రభా బలమైన అభిషేకంతో నీ కుమారుని నిలబెట్టి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. మంచి సమయాన్ని మరి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మరి నర్సంపేట, వరంగల్ నర్సంపేట నుంచి వచ్చిన కాలేబు పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మనమందరం కూడా వాక్యం విందాము. దేవుడు ఒకసారి చప్పట్లు కొడతాం. హల్లెలూయా. మరి మనమందరం ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మరి చక్కగా వాక్యాన్ని చదవగలిగిన వారు చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనుచున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడుగా హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అతని అర్పణను లక్ష్య పెట్టాను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా నేను ఎరగను, కావలివాడనా అనెను. ఏమిటి? నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయం అందు ప్రభువా, ఆహారం ఎక్కడ ఉండనో అక్కడ పక్షిరాజులు పోగొగునని నీ వాక్యం సెలవిస్తుంది. నీ పక్షిరాజు పిల్లలుగా ఈ స్థలంలో మేము కూడుకొని ఉన్నాం. నిశ్చయంగా ప్రభువా, నువ్వు దిగివచ్చి మా అందరితో మాట్లాడండి. మరి నువ్వు మాట్లాడితేనే మాకు ప్రయోజనం నాయన. నువ్వు మాట్లాడితేనే అది మాకు ఆశీర్వాదం. నువ్వు మాట్లాడితేనే ఇదిగో మేము దీవించబడతాం. నిశ్చయంగా మా అందరితో మాట్లాడండి, బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి
కొద్దిసేపు మీ ఫోన్స్ మరి సైలెంట్లో పెట్టండి. నేను చెప్తున్నది మీకు అర్థం కావాలి కాబట్టి మరి కొద్దిసేపు మీ ఫోన్స్ సైలెంట్లో పెట్టండి వాక్యం అయిపోయేంత వరకు. మరి అపవాదికి ఇష్టం లేనిది ఏమిటి అంటే వాక్యాన్ని విననివ్వడు. ఎందుకంటే వినుట వలన ఏమొస్తుంది? మనకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే ఏం చేస్తుంది? అపవాదిని జయిస్తుంది. కనుక నీవు ఎన్ని పాటలు పాడినా సాతానుడు ఏమనడు మనల్ని. కానీ వాక్యం అన్న వెంటనే కొద్దిమందికి నిద్ర వస్తుంది, కొద్దిమందికి అప్పుడే ఫోన్ వస్తుంది, అర్జెంట్ ఫోన్ వస్తుంది. ఎందుకంటే నేను అపవాది డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి కొద్దిసేపు చక్కగా మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ చక్కటి మీటింగ్ను బట్టి దేవునికి మహిమ. ఈ కోడికను ఏర్పాటు చేసుకున్న మరి దైవజనులు పాస్టర్ యేసుబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్న మరి ఈ మీటింగ్ కన్వీనర్గా ఉన్న పాస్టర్ జాన్ పీటర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వారు చాలా పెద్దవారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. మరి చక్కగా మరి సాక్ష్యాన్ని పంచుకున్నారు దైవజనులు. మరి కోపం ఎక్కువ ఉన్న వారిలో యథార్థత ఎక్కువ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు, అంతే. ఏం దాచుకోవడానికి లేదుగా, అంతే. ఉన్నది చెప్పేస్తారు. కానీ కొద్దిమంది ఎలా ఉంటారంటే పైకి నవ్వుతుంటారు, అలా ఉంటారు. మరి ఉన్నది ఉన్నట్టు చెప్తే కొంచెం కరుకుగానే అనిపిస్తుంది, కానీ అదే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజమైన స్నేహితుడైతే మేలు కోరి గాయాలు చేస్తాడు, పగవాడైతే లెక్కలేని మరి ముద్దులు పెట్టుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రాంతంలో వారు దేవుని వాక్యం కోసం నిలబడి ఈ కాల వర్తమానంలో మరి ఎన్నో శ్రమలు, నిందలు, ఇబ్బందులు, మరి కష్టాలు వచ్చినా నిలబడి ఈ యొక్క పరిచయం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది రోజులలో ఈ బిల్డింగ్ పైన కూడా ఒక చర్చ్ కట్టాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మరి మంచి హృదయం ఉన్న వాళ్ళు కావాలి దేవునికి. మరి ఇంతకుముందు అయ్యగారు చెప్పాడు, ఆయన చెప్పిన వెంటనే నాకు ఒక అంశం వచ్చేసింది. అసూయ ఉన్నవారు దేవునికి పనికిరారంట. అది దేవుని ఎదురు నుండి వచ్చింది కాదు. కనుక మరి ఈ ప్రాంతంలో మరి ఆయన గట్టిగా చెప్తాడు వాక్యం. మా దగ్గర కూడా వచ్చి గట్టిగా చెప్పాడు. నేను చెప్పాను, మరి గట్టిగా చెప్పాలంటే మీరే ఉండాలి, అది మా వల్ల కాదు. కాబట్టి మరి చాలా చక్కటి వాక్యాన్ని చెప్పాడు మా దగ్గర. 12 గుమ్మముల గురించి చాలా చక్కటి విషయాలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు వారిని దీవించును గాక. మరి ఈ ప్రాంతంలో వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించి మరి కుళ్ళు, కుట్ర, అసూయ, మరి అపవిత్రత లేకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి వారిని లోకం ఇష్టపడదు, కానీ దేవుడు ఇష్టపడతాడు. మరి మనకు లోకం ఇష్టపడాలా, దేవుడు ఇష్టపడాలా? దేవుడే ఇష్టపడాలా. మనుషులు ఎవరు మనల్ని ఇష్టపడకపోయినా మరి దేవుడు ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నా ప్రియమైన సోదరుడా, మరి ఈ రోజున మరి క్రైస్తవ్యంలో, రాజకీయంలోనైతే ఒక వ్యక్తి ఎదగకుండా ఏం చేస్తారు? ఆస్తుల మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఇంకొకసారి పోటీ చేయకుండా ఉండడానికి. మరి ఆయన వ్యాపారంలో మొత్తం నష్టం చేస్తే అప్పుడు ఇంకొకసారి పోటీకి రాడు గనక మరి ఆ పని చేస్తారు. కానీ అదే క్రైస్తవ్యంలో అయితే ఏం చేస్తారో తెలుసండి? మరి క్యారెక్టర్ మీద దాడి చేస్తారు. వారి యొక్క క్యారెక్టర్ను, వారి యొక్క గుణ లక్షణాన్ని. మరి కొందరు పని ఏంటంటే బురద పోయడమే వాళ్ళ పని, కడుక్కోవడం మన పని. ఇక వారికి వాక్యం చెప్పడం సాధ్యం కాక మరి వాళ్ళ సంఘాన్ని వాక్యంతో కాపాడుకునే శక్తి వాళ్ళ దగ్గర లేక, వాక్యముతో వారిని కట్టుకునే శక్తి వారి దగ్గర లేక, మరి ఇక్కడ నుండి అక్కడికి వెళ్తారో అనే భయంతో మరి యేసుబాబు గారు మంచోడు కాదు, మరి కాలేబు గారు మంచోడు కాదు, జాన్ పీటర్ గారు మంచోడు కాదు, ఫలానా వ్యక్తి మంచోడు కాదు, ఫలానా వ్యక్తి మంచోడు కాదు అని చెప్పి బురదంతా రాస్తూ ఉంటారు. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే వీరు నిజంగా వాక్యంతో సంఘాన్ని కాపాడే శక్తి వాళ్ళ దగ్గర లేదు. నిజంగా నువ్వు సంఘమును కాపాడే శక్తి నీ దగ్గర ఉంటే, ప్రార్థన నీ దగ్గర ఉంటే, దేవుని అభిషేకం నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని చెప్పు.
దేవుడే వారిని కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, మరి నేను చాలా మందికి తెలియకపోవచ్చు, మరి ఎవరికైనా తెలిస్తే ఒక చెడ్డ వ్యక్తిగానే తెలియవచ్చు. ఎందుకంటే నాకంటే ముందుగా మరి నన్ను ప్రేమించేవారు చాలా మంది ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నా పని నేను చేస్తాను. మనం అందరికీ మంచివాడుగా ఉండం కానీ మరి మంచి పనులు చేసుకుంటూ పోమని ప్రవక్త చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రేమైన సోదరుడు చాలా మరి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మరి ఇది ముగించే సమయము, కానీ ఇప్పుడు ఆరంభిస్తున్నాం. మరి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఆరంభించే సమయమేనా? కొన్ని విషయాలు మరి చెప్పి ముగిస్తాను. మరి దైవజనులు ఇక్కడికి రమ్మన్నప్పుడు మరి మేము రావడం జరిగింది. మరి ఇప్పటి నుండి ఎప్పుడు వస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారు కూడా మరి రేపు ఈరోజు నాతో రావడము, మరి అక్కడ కూడా దైవజనులకు కూడిక ఉంది. మరి దైవ సేవకులకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా చెప్తారా? హల్లెలూయా. సరే నా ప్రియమైన సోదరుడా, మరి ఆదాము వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒక ఆయన పేరు ఏం పేరు? కయ్యూను. ఇంకొక ఆయన పేరు హేబేలు. ఈ పంచాయతీ అంతా అన్నదమ్ముల మధ్యలోనే వస్తుంది. బైబిల్లో ఆరంభంలోనే అన్నదమ్ముల మధ్య. మరి వాస్తవానికి మనం గమనించినట్లయితే మరి తల్లి మాత్రం ఒకటే కానీ తండ్రులు మాత్రం 2. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కయ్యూను మరి ఆదాము నుండి వచ్చిన వాడు కాదు. సమస్తమైన మురికెక్క నుండి వచ్చిందంటే కయ్యూను నుండే వచ్చింది. ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ పగ, ఈ కుట్ర, లేకపోతే ఈ యొక్క నిందలు, ఈ అవమానాలు, మరి ప్రతి చెడ్డ కార్యానికి కారకుడు ఎవరంటే కయ్యూనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, మరి కయ్యూనుకి ఎక్కడి నుండి వచ్చిందని మీరు అడిగితే, కయ్యూనుకు వాని తండ్రి నుండి వచ్చింది. మరి కయ్యూను యొక్క తండ్రి ఎవరంటే సర్పం. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు అంటారు, నీ యొక్క తండ్రి లాగానే ఉన్నావు, మీ తండ్రి యొక్క గుణ లక్షణాలు నీకు వచ్చాయి అని చెప్తుంటారు. కాబట్టి వాస్తవానికి కయ్యూనుకు వాని యొక్క తండ్రి గుణ లక్షణాలు వచ్చాయి. మరి హెబేలు యొక్క తండ్రి ఎవరంటే ఆదాము అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆదాము యొక్క తండ్రి ఎవరు? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో లూకాసువార్త 3:38 చూడండి. కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. దేవునికి మహిమ కలుగును గాక. 2 వంశాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మరి దేవుల్లో ఈర్ష్య ఉందా? దేవుడు తన వాక్యములు అంటున్నాడు, మీరు నాతో పాటు సమానంగా ఎదగండి అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే మనం ఆయనతో పాటు ఎదగాలని. మన దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన చేసిన వాటికంటే గొప్ప కార్యాలు మనం చేయాలనే ఆయన ఉద్దేశం. హల్లెలూయా. మరి ఆయన ఆ విధంగా ఎదగాలని ఆశిస్తున్నప్పుడు ఇప్పుడు ఆదాము కూడా అదే విధంగా ఉన్నాడు. ఆదాము యొక్క కుమారుడైన హెబేలు కూడా అట్లే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయనలో ఎలాంటి అసూయ లేదు, ఆయనలో ఎలాంటి ద్వేషం లేదు, ఆయనలో ఎలాంటి పగ లేదు. కానీ కయ్యూనుకు మాత్రం అన్ని ఉన్నాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఇద్దరు చర్చికి పోయేటోళ్ళే. అంతేనా? కయ్యూను ఎవరికి అర్పణ తీసుకొచ్చాడు చూడండి బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయంలో. కొంచెం త్వరగా చదువుదాం, ఎందుకంటే సమయం చాలా మరి పోయింది కనుక కొంచెం త్వరగా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము. మరి మనకు సమయం లేదు గనక 3వ వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తొలిచూరున పుట్టిన కొన్ని తెచ్చాను. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యూను ఎవరికి అర్పణ తీసుకెళ్తున్నాడు?
పొలం పంటలో నుండి మరి కయ్యూని యొక్క ప్రత్యక్షత ఏంటంటే వాళ్ళు పండ్లు తినే పాపం చేసిరని ఆయన ప్రత్యక్షత. కాబట్టి బీరకాయలు, సొరకాయలు, ఆయన పొలం పంటలో ఉన్న అన్ని శ్రేష్టమైనవి మంచి మంచి పండ్లన్నీ తీసుకొని పోతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఏదో పాడైపోయింది తీసుకెళ్ళట్లే, శ్రేష్టమైన వాటిని కయ్యూను తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం దేవునికి ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మరి కయ్యూను ప్రత్యక్షత లేనోడే శ్రేష్టమైనది ఇస్తే మరి ప్రత్యక్షత కలిగిన మనం ఇంకెంత శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. అందరూ మామని చెప్తామండి. మరి మన మానవుని యొక్క స్వబుద్ధి ఎలా ఉందంటే, ఏదైనా ఒక కోడి అటు ఇటు అయిందనుకో, కుంటినట్టు చేసిందనుకో, ఇది దేవునికి అంటాం మనం. అప్పుడు కొంచెం మంచిగా అయితే మళ్ళీ ఏం చేస్తాం, ఇది మనకే, ఇది నాకు. కొంచెం వెయిట్ పెరిగిందనుకో, కొన్ని కిలోలు ఎక్కువైందనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఇది మాకు. అంటే పాడైపోయింది దేవునికి, మంచిది మనకి. మరి నా ప్రియమైన సోదరుడు, కయ్యూను అట్లాంటి వాడు కాదు. కయ్యూను శ్రేష్టమైన వాటిని తీసుకొని వెళ్ళాడట. మరి కయ్యూను ఏదో తప్పు చేయలేదు, కయ్యూను ఏదో పాపం చేయలేదు, కయ్యూను ఏదో లేకపోతే ఇంకేదో చేయలేదు. కానీ కయ్యూనుకు వచ్చిన సమస్య ఏంటంటే, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు గనుక ఇతనికి అసూయ పుట్టింది. అమ్మని చెప్దామా? కయ్యూను ఎలాంటి అర్పణ తీసుకెళ్లాడు? శ్రేష్టమైందని ఉంది కదా, చూడండి ఒకసారి. అక్కడ 3వ వచనంలో ఏమని ఉంది? కొంతకాలమైన తర్వాత హేబేలు కూడా చూడండి, కొవ్విన వాటిని తెచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇద్దరు తీసుకొని వచ్చారు. దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు? ఎందుకు హేబేలు అర్పణ అంగీకరించాడు చెప్పండి మీరంతా, చెప్పండి. ఎందుకు అంగీకరించాడు? ఏదైనాలో జరిగిన పాపం ఏమిటి? మరి ఇప్పుడు హేబేలుకి ఎలా తెలిసింది? అది ప్రత్యక్ష ద్వారా పొందుకున్నాడు ఆయన. ఆమె చెప్దామా? అక్కడ జరిగిన పాపము రక్త సంబంధమైన పాపం గనక ఇదిగో మొట్టమొదటిగా హేబేలు కంటే మొదటిగా దేవుడే ఒక గొర్రె పిల్లను వధించాడు. మరి ఈయన దేవుడి కుమారుడు గనక, ఆదాము యొక్క కుమారుడు గనక ఈయన కూడా ఏం చేశాడు? ఒక అర్పణ గొర్రె పిల్లను అర్పించాడు. అయితే కయ్యూనుకు ప్రత్యక్షత లేక ఆయన ఏం చేశాడంటే, ఆయన పొలం పంటలో ఉన్న కూరగాయలన్నిటిని కొన్నిటిని తీసుకొచ్చి అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడంటే హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. అప్పటి వరకు కలిసి ఉన్న అన్నదమ్ములు ఎప్పుడైతే హేబేలు అర్పణ అంగీకరించాడో అప్పుడు స్టార్ట్ అయిందండి అసలు యుద్ధం. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం ఎక్కడ ప్రారంభించబడ్డది? అప్పటి వరకు లేదు. అప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు. కొన్నిసార్లు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరైనా చక్కగా పాట పాడారనుకో, అప్పుడు మనకు మెల్లగా అసూయ వచ్చి కత్తితో పొడవంగానే మెల్లగా వెళ్తాం. బ్రదర్, ఆ బ్రదర్ మంచోడు కాదు, ఈ సిస్టర్ మంచిది. ఏం చేస్తున్నావు ఆమెను? లేకపోతే అతన్ని ఏం చేస్తున్నావు? అతని యొక్క ప్రభావాన్ని చంపుతున్నావు, అతని యొక్క ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చంపేస్తున్నావు. అతను చెప్పే మాట ఎవరు వినకుండా. ఏదైనా కుక్కను చంపాలంటే ముందు ఏం చేయాలి? దాన్ని పిచ్చి కుక్క అని ముద్రేయాలి, తర్వాత దాన్ని చంపేయాలి. ఈ రోజున కూడా నా ప్రియమైన సోదరుడా, మరి చాలా మంది దైవజనులు వర్తమానంలో ఉన్నామని చెప్తూ అనేకమైన అసూయాలు, అనేకమైన కుళ్ళులు, అనేకమైన కుతంత్రాలు లోపల పెట్టుకొని అనేక మంది మంచి మంచి సేవ చేస్తున్న దైవజనుల యొక్క ప్రభావాన్ని చంపుతున్న ఇలాంటి దరిద్రులు ఇక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సత్యము ప్రజల మధ్యలోకి ఎలా వెళ్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నా ప్రియమైన సోదరుడా, ఇదిగో దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడో కయ్యూనుకి ఈర్ష్య మొదలైంది. ఎలాగైనా సరే వీరిని చంపేయాల, ఎలాగైనా సరే ఇతను పరిచర్య ఆపేయాల, ఎలాగైనా సరే ఇతడు దేవుడి యొక్క సేవ చేయకూడదు. ఇవి పోయి తాగినా ఇబ్బంది లేదు, లేకపోతే లోకంలో తిరిగినా ఇబ్బంది లేదు, అమ్మాయిలతో తిరిగిన ఇబ్బంది లేదు, పాపంలో పడిపోయిన ఇబ్బంది లేదు, కానీ దేవుని సేవ మాత్రం ఇటు చెయ్యొద్దు. నిజంగా వాడు దయ్యమా లేకపోతే దేవుని కుమారుడా? దేవుని సేవ చేయొద్దని కోరుకునేటోడు దయ్యమా దేవుని కుమారుడా? మరి ఎంతో మంది లోకంలో పడిపోయారు, వాళ్ళ గురించి ప్రసంగాలు ఉన్నాయి. తాగి తిరుగుచు, లేకపోతే బార్ షాపుల దగ్గరికి వెళ్ళి ఇదిగో బాప్తిస్మం తీసుకొని వర్తమానంలోకి వచ్చి లోకంలో కలిసిపోయిన వారి గురించి ప్రసంగాలు ఉండవు. కానీ దేవుని సేవ చేస్తూ రాత్రి అనక పగలనక తిరుగుతూ వారి కుటుంబాలు త్యాగం చేస్తూ ఈ కాల వర్తమానం ప్రకటించబడాలని ఆతృతతో ప్రయాసపడుతున్న వారిపైన మాత్రం ఏం చేస్తారు? నేను చెప్తున్నా కదా, కయ్యూను హేబేలు ఇద్దరిది ఒకటే వర్తమానం. ఇవ్వండి, మీరు ఎక్కడ చెప్పుకుంటారు? అంతేనా కదండి?
ఇద్దరిది ఒకటే వర్తమానం. ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే మొదటి నుండి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అంతటికి కారణం ఏమిటంటే అసూయ. ఈ రోజున కొంచెం పరిచర్య ఎదుగుతుందంటే చాలు, ఈ రోజున కొంచెం అభివృద్ధి పొందుతున్నారంటే చాలు, మన అసూయ సోదరులు లేచి ఏం చేస్తారంటే పురుగంతా పోస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అది దేవుని ఆత్మ కాదు, కానీ నిజంగా అది దయ్యం యొక్క ఆత్మ ఉన్నది, అది దురాత్మ ఉన్నది, అది దయ్యం యొక్క ఆత్మ ఉన్నది. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈరోజు మనం గమనించినట్టయితే వెంటనే ఏం చేశాడంటే ఆ పొలంలో తన తమ్ముడు పనిచేసుకున్నప్పుడు వెళ్ళి, ఆయన గొర్రెల కాపరి అట. హెబెలు పాప ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు తెలియవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలిసినోడైతే ఇప్పుడు యేసన్న గారి దగ్గర, యేసుబాబు గారి దగ్గర 100 మంది సంఘం ఉండేది, అంతేనే కదండి. యథార్థంగా పోయేటోళ్ళకి ఈ కుళ్ళు ఈ కుతంత్రాలు తెలివండి. నన్ను కూడా 15-20 సంవత్సరాలు వాడుకొని విడిచిపెట్టారు. మా చదువులు, మా కుటుంబాలు ఎంత భయంకరంగా వాడుకున్నారంటే, ఇప్పుడు నా ప్రేమైన సోదరుడా, దేవుడే పట్టుకోకపోతే ఇప్పుడు ఎక్కడ ఉండేటోళ్ళమో. కానీ నేను నమ్మేది ఏంటంటే యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు, మనుషులు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు. ఇదిగో నిజమైన హృదయం కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పకుండా వారిని తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. ఇదిగో మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుడి కోసం యథార్థంగా నిలబడ్డట్లయితే అందరూ నేను మర్చిపోయినా దేవుడు మాత్రం నేను మర్చిపోడు ఆయన. హల్లెలూయా. మరి యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, తన యొక్క తమ్ముడు తన పొలంలో ఉన్నప్పుడు పోయి అతని మీద పడి చంపేశాడు, అతన్ని చంపేశాడు. కాబట్టి ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే మరి అతడు తన తండ్రి వలె ఉన్నాడు. ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యము వర్తమానం మనకేం నేర్పిస్తుందంటే, కనబడే సహోదరుని నువ్వు ప్రేమించని ఎడల కనబడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? మరి నీ కనబడుతున్న ఒక సహోదరుని ప్రేమించిన ఎడల కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నా ప్రేమైన సోదరుడు, మరి త్వరగా దేవుని వాక్యం చదుదాం. మరి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొంచెం త్వరగా చదవండి, మరి సమయం చాలా అయింది గనక. చదవండి కొంచెం త్వరగా, వీలైతే మౌత్ ఇచ్చేయండి. మరి లైవ్ లో కూడా చాలా మంది ఉన్నారు గనక. 2వ అధ్యాయము 9వ వచనం. ఐట్ ఇచ్చేయండి, ఒక్క నిమిషం. ఇది వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అది ఆమె చెప్దామా? నువ్వు ఎన్ని ముద్రలైనా చదువు, ఎన్ని ముద్రలైనా చెప్పుకో, ఎన్ని మర్మాలైనా చెప్పుకో, ఏమైనా చేయి, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు, ఇంకా చీకట్లోనే ఉన్నావు. నా ప్రియమైన సోదరుడా, నీ సహోదరుని ప్రేమించలేని మనసు నీకున్నట్లయితే దేవుని యొక్క ప్రవక్తనను నువ్వు అర్జెంటుగా బలిపీఠం దగ్గరికి పోయి ప్రార్థన చేయవలసి ఉంది. ఇదిగో దేవా నన్ను సరిదిద్దుమని చెప్పి ప్రార్థన చేయవలసి ఉంది. కనుక నా ప్రియమైన సోదరుడా, నీవు కనబడే సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఒక సంఘ శాఖలో ఉన్న వ్యక్తులనే ప్రవక్త ప్రేమించాడు, వారి విషయంలో చాలా చక్కగా మర్యాదగా మాట్లాడాడు. అయితే సంఘ శాఖలో ఉన్న వారిని ఆయన అంతగా ప్రేమిస్తే మరి ఈ వర్తమానంలో మనల్ని ఇంకెంతగా ప్రేమించాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు సహోదరుని లేదా సహోదరుని ప్రేమించుచున్నామని చెప్తూ ఒకవేళ వారిని ప్రేమించకపోతే ఎక్కడున్నమాట మనము? నువ్వు అనుకోవచ్చు నేను వెలుగులో ఉన్నానని, కానీ బైబిల్ అంటుంది నువ్వు చీకట్లోనే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింది చదవండి. ఇంకా తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఇక ఆయన వెలుగులో ఉన్నాడు అంటే అతనిలో అసలు అభ్యంతరమే లేదు. ఎలా తెలుస్తుంది వెలుగులో ఉన్నాడా చీకట్లో ఉన్నాడా? వెలుగులో ఉన్నాడా చీకట్లో ఉన్నాడని ఎలా తెలుస్తుంది మనకు? తన సహోదరుణ్ణి ప్రేమిస్తే వెలుగులో ఉన్నట్టు, ద్వేషిస్తే చీకట్లో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఇక్కడే ఆ కార్యం గురించి చెప్పబడుతుంది. నీవు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా? కనుక ఈ రోజు నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే నీ శత్రువును కూడా ప్రేమించే మనసు నీకు వస్తుంది.
ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఆయనను కొట్టినా కూడా, లేకపోతే ఆయనను సిలువేసినా కూడా, ఆయన గడ్డం పట్టి పెరిగినా కూడా, ఆయనను గాయపరిచినా కూడా, వీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు ఆయన. నీ లోపల అదే దేవుడు నీ లోపల ఉన్నట్లయితే నీకు అదే మనసు వస్తుంది, అదే ఆత్మ నీ లోపలికి వస్తుంది. నీవు కూడా ప్రభు నా సహోదరుని క్షమించమని చెప్పి నువ్వు ఆ యొక్క బలిపీఠం దగ్గర నుండి ప్రార్థన చేస్తావు. నీవు ఒకవేళ అలా ప్రార్థన చేసే స్వభావం నీ లోపల లేకపోతే నువ్వు ఎన్ని చెప్పుకున్నా సరే నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు. మంచి చేసిన వాడిని ప్రేమించేది లోకంలో అందరూ ప్రేమిస్తారు, అందులో ఏముంది? కానీ చెడ్డవాడిని కూడా ప్రేమించేది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువును కూడా ప్రేమించేది దేవుని ప్రేమ. కనుక నా ప్రేమైన సోదరుడు కింది చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు, చదవండి, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటిని అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసి. ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి. ఇక ప్రసంగాల చీకట్లోనే, ఆ మనిషి చీకట్లోనే ఏమైనా మైకు పట్టుకుంటే వాని గురించి వీని గురించి, వాక్యంలో ఏమి దాని గురించి ఏముండదు. ఇక వచ్చిన విశ్వాసులకు ఏముండదు. మైకు పట్టుకున్నామా సహోదరుని మీద అసూయ వెళ్ళగక్కుడే. ఎంతకాలం కక్కుతారండి? కక్కి 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 కక్కి. విషయం మనిషి కంటే భయంకరమైన విషకరమైన ఏది లేదు. జంతువులకైనా కొంచెం విషయం ఉంటుంది, కోడికి కూడా కొంచెం. నా భాష అర్థమవుతుందా? విషయం అంటే చేదు. కానీ చేదు లేని పక్షి ఏదైనా ఉందంటే అది పావురం. అందుకనే పావురము పరిశుద్ధాత్మకు గుర్తయి ఉన్నది. మరి వాటికి కొంచెం ఉంది, కానీ మనిషికి నిలువెల్ల విషయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మనిషికి నిలువెల్ల విషయం పోవాలంటే ఖచ్చితంగా నువ్వు తిరిగి జన్మించాలి, ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు నీ యొక్క శత్రువును కూడా ప్రేమించే మనసు నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాడ తిరిగి, గల్లీ బెల్లి తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి సహోదరుల గురించి చెడ్డగా మాట్లాడడం రాదు, కానీ వారిని క్రీస్తు వద్దకు నడిపించే మనసు నీకు వస్తుంది. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన ఆ యొక్క మనసును మీరు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మామని చెప్దామా? కొంచెం కింది చదవండి. గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం అక్కడే కొంచెం త్వరగా. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును సహోదరుని ప్రేమించని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. తన సహోదరుని ప్రేమించిన వాడు దేవుని సంబంధులు కారు. మన చేతులు, అందరి చేతులు వర్తమానం ఉన్నాయా? వర్తమాన పుస్తకాలు ఉన్నాయా? ఆమె చెప్దామండి. వర్తమాన పుస్తకం మనకి ఏం నేర్పిస్తుంది? నీ సహోదరుని ద్వేషించు, నీ సహోదరుని మీద బురద జల్లు, వాడు బొందలో పడితే ఇంకొక 4 రాళ్ళు తెచ్చి వాని మీద వెయ్యి, వాడు పైకి లేవకుండా. వాళ్ళని చెయ్యి అందించి పైకి లేపమన్నాడా ప్రవక్త? ఇంకో 4 రాళ్ళు తెచ్చి చేయమన్నాడా? మరి ఏం వర్తమానం చదువుతున్నారండి వీళ్ళు? నా ప్రేమైన సోదరుడా, మరి వర్తమానం మనకి ఏం నేర్పిస్తుంది? మరి వర్తమానము మనకు నేర్పించే దానికి విరోధంగా చేస్తున్నప్పుడు అలాంటి విరోధమైన సంఘాలలో విశ్వాసులు ఎందుకు ఉంటున్నారు? వారు ఏ విధంగా పరలోకం వెళ్తారు? ఒక సహోదరుని ప్రేమించలేని మనసు నీకు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా పరలోకం వెళ్తావు? వాక్యమును దాటి ఏ విధంగా నువ్వు పరలోకం వెళ్తావు? కాబట్టి నా ప్రేమైన సోదరుడా, ఖచ్చితంగా మరి అలాంటి అసూయ పరుల దగ్గర నుండి బయటకు వస్తేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు నరకం పోతారు, నువ్వు పోతావు వాళ్ళతోటి. దేవునికి మహిమ కలుగును గాక. మరి వెలుగులోకి రావాలి. చదవండి. మనము ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అసలు వర్తమానం ఏంటి? మనం ఒకరినొకరు ప్రేమింపాలి. అది దీనికోసమే మనం చదివేది. ఎవరి వంటి వారమై ఉండరాదు? కయ్యేను వంటి వారమై ఉండరాదు. కడుపులో కత్తులు దాచుకొని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పేటోళ్ళలాగా ఉండొద్దు. నువ్వు లోపల ఎట్లున్నావో అట్లనే బయట ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు, వందనాలని బయటికి చెప్తారు, లోపల అనుకుంటారు వీడు ఎప్పుడు చచ్చిపోతారా. అయితే నువ్వు బయటికి మాట్లాడే మాటల కన్నా
నీ హృదయములో ఆలోచించే ఆలోచనలు పరలోకంలో బిగ్గరగా కేకలిస్తున్నాయట. జాగ్రత్త, వర్తమానంతో ఆటలాడితే కుదరదు. నువ్వు ఎంత సీనియర్ అయినా, లేకపోతే సీనియర్కు ఒక పరలోకం, జూనియర్కు ఒక పరలోకం అని ఉందా? నువ్వు సీనియర్ కాబట్టి ర్యాగింగ్ చేయమని ఉందా? నీ ఇష్టానుసారంగా మాట్లాడమని ఉందా? వర్తమానం దాటి మాట్లాడమని ఉందా? కాలేజీలో ఉంటుంది ర్యాగింగ్, సీనియర్లు జూనియర్లు లేదు వర్తమానంలో. సిన్సియర్ల కోసం దేవుడు వెతుకుతున్నాడు, యథార్థ పరుల కోసం దేవుడు వెతుకుతున్నాడు, వాక్యం కోసం దేవుడు వెతుకుతున్నాడు, వాక్యం కోసం తప్పించే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి కయ్యను వంటి వారమే మనం ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపిన. దుష్టుని సంబంధులే సహోదరులను చంపుతారు, దేవుని సంబంధులు చంపరు. అంటే చంపడం అంటే ఏంటి పాస్టర్ గారు? చంపడం అంటే ఏంటి? అతని ప్రభావాన్ని చంపడం, అతని క్యారెక్టర్ను చంపడం, అతని జీవితాన్ని చంపడం. అంటే అతని మీద లేనిపోని నిందలన్నీ తీసుకొచ్చేయడం. ఎవడన్నా చూశారండి? ఎవరు చూడలే, ఎవరో చెప్పింది విని ఇది ఎలా ఉన్నదంటే, మంది మాటలు ఈయన మారమనం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు ఆగమైంది, లాస్ట్కి వస్తే ఒళ్ళు కూడా ఆగమవుతుంది. అసలు విషయం ఏమిటి తెలుసా? ఏమి తెలుసుకోకుండా మరి నా ప్రియమైన సోదరుడా, మరి నీవు ఆ వ్యక్తులపైన నిందలు వేస్తున్నప్పుడు, అలాంటి వ్యక్తులపైన నిందలు వేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదంటే నీవు ఖచ్చితంగా కయ్యూనుకు సంబంధించిన వాడివే, ఖచ్చితంగా నీవు కయ్యూనాత్మను పొందుకున్నవాడివే, ఖచ్చితంగా నీవు దుష్టుని సంబంధివే. నువ్వు ఎన్ని చెప్పినప్పటికీ అది లెక్కలేదు. ఎందుకంటే వాక్యమును దాటి ఎవడు అతీతుడు కాడు. ఏది నా వాక్యమును దాటకూడదు, మనం వాక్యంలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ప్రవక్త మనకి ఏం నేర్పించాడు? ఆయన ఎలాంటి కార్యం గురించి ప్రవక్త నేర్పించాడు? కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఆమె చెప్తామా? కయ్యను వంటి వారమై ఉండాలా, ఉండద్దా? కయ్యను వంటి వారమై ఉంటే ఏం చేస్తాం? మనం మన సహోదరుణ్ణి చంపేస్తాం. సంఘశాఖలో ఉన్న వారిని తీసుకొచ్చే జ్ఞానం, బుద్ధి లేదు కానీ, వారిని ఎదిరించే దమ్ము, ధైర్యం లేదు కానీ, ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళ మీదనే బురద జల్లి బతికేటోళ్ళు ఉండరు చాలా మంది. మా ఇద్దరి మీద బురద జల్లితే చాలా బతుకుతారు. నిజమండి, వాస్తవం చెప్తున్నా. ప్రసంగాలు సంవత్సరాలు ఏం లాభం? పాపం చర్చికి వచ్చే విశ్వాసులు మా గురించి వినడానికా? ఎందుకు వస్తున్నారు చర్చికి? యేసయ్య గురించి వినడానికి వస్తున్నారు. సరే అండి, నేను తప్పిపోయా. ఇప్పుడు వాళ్ళకి చెప్తే నీకేం లాభం? నువ్వు ఏం చెప్పడానికి వస్తున్నారు? ఛార్జీలు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? యేసుబాబు గారి గురించి వినడానికా? కాలువ గారి గురించి వినడానికా? లేకపోతే యేసయ్య గురించి వినడానికా? లేకపోతే పీటర్ గారి గురించి వినడానికా? మీరు చెప్పండి, ఎవరి గురించి వినడానికి వచ్చారు ఇక్కడ? ఆమె చెప్తామా? ఆయన గురించి వింటేనే మనకు ప్రయోజనం. ఆయన గురించి వింటేనే మనకు ప్రయోజనం. కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరు క్రియలు నీతి కలవనై ఉండిన గనుకనే కదా. తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు అందుకనే చంపినట. ఏం లేదా? అని చెప్దామా? ఎందుకు చంపాడు? కొంచెం నీతి ఎక్కువగా ఉన్నా, సంఘంలో ఎలాంటిదైనా చూసి గద్దించిన, పాస్టమ్మలు ఏకమై వీడు దయ్యం పట్టినోడు, వీడికి దురాత్మ పట్టింది. ఈ రోజులలో వాక్యం కోసం రోషం కలిగి ఉన్న కష్టమే అండి. పాలే తొక్కేస్తారు, మళ్ళీ లేవకుండా తొక్కుతారు. లేద్దామన్నా లేవనివ్వరు. ఈ రోజున లోకంలో ఉన్న దానికంటే, సంఘ శాఖలో ఉన్న దానికంటే భయంకరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తన సహోదరుని క్రియలు చెడ్డవి, ఈయన క్రియలు మంచివైనందుకు ఆయన చంపాడు. మరి ఈయనను బలి మంచిది అర్పించొద్దని ఎవరు చెప్పారు? నేను సంఘానికి కట్టొద్దని ఎవరు చెప్పారు? ఆత్మలు సంపాదించవద్దని ఎవరు చెప్పారు? సంపాదించేటోళ్ళ మీద కుళ్ళే బదులు నువ్వు సంపాదించవచ్చు కదా ఆత్మలు. నువ్వు కట్టవచ్చు కదా చక్కటి మందిరము, నువ్వు ఇవ్వచ్చు కదా మంచి బాప్తిస్మాలు. ఆ యొక్క కయ్యూనికి ఎవరు చెప్పారు నువ్వు గొర్రెపిల్లని తేవద్దని? సమస్య ఎవరిది? అతన్నే. మరి అతని సమస్య నిమిత్తము ఇంకొకరి మీద ఏడవడం ఎందుకు? అర్థమైందండి? చదవండి, కింద చదవండి. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడుకుడి. చాలు. ఇక్కడ మనం గమనించినట్టయితే నా ప్రియమైన సోదరుడు, చివరికి ఒక వాక్యంను మరి చదివి మనం ముందుకెళ్ళిపోదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం.
13వ అధ్యాయం 3వ వచనం. మొదటి నుండి చదవండమ్మా, మొదటి నుండి చదవండి. మనుషుల భాషతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగినను మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడు మర్మములన్నీ తెలిసిన, ముద్రలు తెలిసిన, సంఘకాలు తెలిసిన, నోటికే కన్ను మూసుకొని ముద్రలు చెప్పిన, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, కొండలను పెకిలించే విశ్వాసం నీకున్న ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడే, వాడు నరకానికే. అసలు తలరా ఏంటి? ఆ ప్రేమ లేకపోతే ఎడిపోతావు నువ్వు? ప్రవక్త ఇచ్చిన పరిపూర్ణ మానవుని స్వరూపంలో మనం దేన్ని ఎత్తుకోవడానికి వెళ్తున్నాం? ఒక్కొక్క మెట్టి ఎక్కడికి ఎక్కుతున్నాం? మనం ప్రేమ దగ్గరికి వెళ్తున్నాం. ఆ ప్రేమ నీకు లేకపోతే నువ్వు వ్యర్థుడివే. నువ్వు మర్మాలు చెప్పొచ్చు, దేవదూతల భాషలు నువ్వు మాట్లాడచ్చు, వాక్య మర్మం అంతా చెప్పొచ్చు, జ్ఞానము కలిగి నువ్వు చెప్పొచ్చు, బీదల కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చేయచ్చు, అమ్మివేయచ్చు. అయినా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. ఈరోజు మనకు కావాల్సింది ఏందో తెలుసండి? ప్రేమ కావాలి. ఏ ప్రేమ? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టేది. ఆమె చెప్తామా? మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేసేది, మనల్ని నిందించే వారి కోసం ప్రార్థన చేసేది, మన మీద నిందలు వేసే వారి కోసం ప్రార్థన చేసే ఆ ప్రేమ మనకు కావాలి. అలాంటి ప్రేమను, అలాంటి ఆత్మను మనం పొందుకున్నప్పుడు నీవు వాక్యములో, వర్తమానంలో సరిగ్గానే ఉన్నావు. అది లేకుండా నీవు అసూయతో, కుట్రతో ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క బలిపీఠం దగ్గరికి పోయి నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయవలసి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడు, మరి ఇక్కడ మనం గమనించినట్టయితే మరి ఒక దైవజనుల దగ్గర ఇంకొక వ్యక్తి ఎదుగుతున్నాడు. మరి ఆ దైవజనుడి పేరేమిటి? ఏలి, సమూయేలు. మొదటి సమూయేలు ఒకసారి చూడండి, 3వ అధ్యాయం, కొంచెం త్వరగా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరదు. ఏలి కనులు, పాస్టర్ గారి కనులు ఏమైనాయట? మంద దృష్టి అంటే కొన్నిసార్లు అంటాం, మేము కనబడతలేమారా నీకు? మేము కళ్ళు ఉండే కాడ ఉండకుండా కొన్నిసార్లు ఎక్కడికి వస్తాయి? కళ్ళు నెత్తికెత్తాయి. ఇప్పుడు ఈయన పరిస్థితి అలానే అయిపోయింది. మరి ఆయన పిల్లల పరిస్థితి కూడా, మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది, ఆయన పిల్లల పరిస్థితి కూడా అలానే అయిపోయింది. మరి ఈయన వాళ్ళ పిల్లలను సరిదిద్దుకునే జ్ఞానం లేదు, కానీ ఇతర పిల్లలను సరిదిద్దుతాడట. ఇదేందో తెలుసా? కూట్లో రాయి తీయనోడట ఏట్లో రాయి తీయడానికి పోయిందట. ముందు నువ్వు సరిదిద్దవలసింది ఎక్కడ? నీ కుటుంబాన్ని సరిదిద్దుకో, నీ పిల్లల్ని సరిదిద్దుకో, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని సరిదిద్దుకో. అప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పు. అది సాధ్యం కాదు. కానీ నీ ఇంట్లో ఆ ఒక్కొక్కరి దారి ఒక్కొక్కటి. అందరి దారి ఎక్కడికంటే గోదారి. ఈ దారి ఆ దారి, ఈ దారి ఆ దారి అంతా కలిసి గోదారి. నువ్వు ఇంకొకరిని సరిదిద్దుతావా? నీ ఇంట్లోనే నీ మాట వినప్పుడు నువ్వు బయట ఎవరిని సరిదిద్దుతావు? అందుకనే దైవజనుడు అనేవాడు మొదటగా ఇంటిని ఏలాలి అని బైబిల్ రాయబడ్డది. తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మరి చాలా విషయాలు ఉన్నాయి. నాకు మరి పాస్టర్ గారు కొంచెం సమయం ఇచ్చాడు. మరి నాకు 7 గంటలకు అట్లా ఇస్తే చాలా కార్యాలు మాట్లాడుకోవడానికి కుదిరేది. చదవండి. ఆ కాలమందు ఏలి కనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడండి దేవుడు? అసలు ఎవరిని పిలవాలా? ఏలిని ఎందుకు పిలవట్లే? ఇప్పుడు ఏలి వచ్చి, అరే సమూయేలు, నా బ్యాగులు మోసినోరా, నాకాడ పరిచర్య చేసినోరా, నాకాడ అది చేసినోరా, ఇది చేసినోరా, నువ్వు పోయి దేవుని అడుకోపో. నువ్వు పనికి రాకపోతే దేవుడు ఇంకోలో పిలుతాడు.
నీవు వాక్యానికి లోబడిపోతే ఇంకొకరిని దేవుడు లేపుతాడు. ఎక్కడ లేపుతాడు? నీ దగ్గరనే లేపుతాడు. సమూయేలు ఆ యొక్క ఏలి దగ్గర లేపినట్టే నీ దగ్గరే లేపుతాడు. అంతేనే కదండి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఏలిని పక్కకు పెట్టేశాడు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరుడా, ఇదిగో ఇప్పుడు ఏలి ఎక్కడ ఉండి నాకు చెప్పి పోవాలి. నువ్వు దేవుని స్వరం వినాలన్నా నా పర్మిషన్ కావాలి. నువ్వు సేవ చేయాలన్నా నా పర్మిషన్ కావాలి. అసలు నీ పర్మిషన్ నాకెందుకు? నాకు అసలైన పర్మిషన్ కావాలా? యేసయ్య పర్మిషన్ కావాలా? ఇప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సమూయేలు యథార్థపరుడై ఉన్నాడు. సమూయేలు వాక్యం కోసం నిలబడి వాడై ఉన్నాడు. సమూయేలు వర్తమానం కోసం రోషం కలిగిన వాడై ఉన్నాడు. అందుకనే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అసలు అది ఏంటి ఆ పిలుపు అనేది కూడా, ఆ స్వరం ఏమిటో ఆయనకు అర్థం కాలే. 3 సార్లు పిలిచిన తర్వాత తన సేవకుడు పిలిచాడేమో అని వెళ్ళాడు. 3వసారి ఏలికి అర్థమయ్యా, ఇంకొకసారి ఎవరైనా పిలిస్తే, మనకి సమయం లేదు గనక, ఎవరైనా పిలిస్తే చిత్తమున ఏలినవాడా, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? సమూయేలు యొక్క ఆ యొక్క ఏలి యొక్క పిల్లలు చూడండి అక్కడ కొంచెం త్వరగా కొంచెం అక్కడ కిందికి చూస్తే సమయం కోసం ఏలి మళ్ళీ అదంతా వద్దండి, సమయం సరిపోదు. ఇంటికి పోయినాక చదువుకోండి. చదవండి. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మనెను. ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. ఇప్పుడు ఎవరి మీదకి తెస్తాడట? అది పాస్ గారి ఇంటి మీదకి తెస్తాడట. ఇప్పుడు ఈయన పెద్ద పని అప్పగించబడ్డది. వాళ్ళని సరిదిద్దవలసిన బాధ్యత ఎవరిది? ఎవడో ఒక్కరు వాక్యం కోసం నిలబడితేనే వాళ్ళు సరైపోతారు. లేవత కారండి, వాళ్ళ ఇష్టారాజ్యం, మరి ఏం చెప్తే తినాలా. అందుకని విశ్వాసులు వర్తమానం చదవాలి. అంతేనే కదా? ఏం చదవాలా? మనుషులను చదువుడు పక్క పెట్టి వర్తమానం చదవాలి. చర్చికి వచ్చి మనుషులను చూస్తారు, ఈ సిస్టర్ అట్ట, ఆ సిస్టర్ ఇట్ట, ఈ బ్రదర్ ఇట్ట, ఆ బ్రదర్ ఇట్ట. దానికోసం వచ్చావా చర్చికి? అది బంద్ చేయాలి. వాక్యం చదవాలి, వర్తమానం చదవాలి. నా ప్రియమైన సోదరుడా, నువ్వు అందరిని చూసినట్లయితే లాస్ట్కి లూసిఫర్ ఏం చేశాడు? అందరూ చూశాడు, నా అంత మంచోడు లేడు అనుకున్నాడు అని గర్వం వచ్చింది. లాస్ట్కి ఎవరు చూశాడు? దేవుని చూశాడు. ఇక నేను కొంచెం పైకి పోతే దేవుడి కిందికి వస్తాడు, నేనే దేవుని అయితే అనుకున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా అందరికంటే తక్కువ అంచనా వేసుకోవాలి, ఎక్కువ అంచనా వేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కాబట్టి ప్రవక్త అన్నాడు, పైకి వెళ్లే మార్గము కిందికి ఉన్నది అన్నాడు ఆయన. ఇక్కడ చదవండి, కొంచెం కిందికి చదవండి. అక్కడే దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును. దాని చేయ మొదలు పెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. హల్లెలూయా, ఆమేన్ చెప్దామా? తన కుమారులు తమ్మును తాము కొట్టి చేతులతో పోక, చుట్టాలింటి కొట్టి చేతులతో పోతావా? పెళ్లి కొట్టి చేతులతో పోతావా? పోతారండి. బస్ ఎక్కాలంటే ఒకటి చేతులతో ఎక్కుతావా? మరి అన్నిటికీ ఏదో ఒకటి పట్టుకొని పోతావు. మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రోజు నుండి పని చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరేదో కోట్లు లేకపోతే ఎంతో లక్షలు తీసుకెళ్లాలని కాదు. దేవుడు మీకు ఇచ్చింది 10 రూపాయలు ఇచ్చాడా, యథార్థంగా అదే తీసుకుపోయి దేవునికి ఇవ్వండి. 100 రూపాయలు ఇచ్చాడా, యథార్థంగా అదే తీసుకుపోయి దేవునికి ఇవ్వండి. అలా చేసి మీరు చూడండి, దేవుడు ఆకాశ వాటిలను విప్పి పట్ట జాలని దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ఆమేన్ చెప్దామండి. మేమైతే ఈ వాక్యం గురించి చెప్పినప్పుడు మా విశ్వాసులు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఎవ్వరు ఉట్టిగా రారు, ఏదో ఒకటి తీసుకొస్తారు. లాస్ట్ పాల ప్యాకెట్ అయినా పట్టుకొని వస్తారు. అంటే ఎందుకు ఇది అంటే, లేదు పాస్టర్ గారు, వాక్యం అలా చెప్తుంది, మేము దాన్ని చేయాలి. వాళ్ళు సెంటర్కి వచ్చి అడుగుతారు, ఏమైనా తీసుకురావాలా పాస్టర్ గారు, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, లేకపోతే మేమేం కావాలో అది ఇస్తాం.
మరి అలా చేస్తే వాక్యం కనుక దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఇదిగో ఆ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అన్నాడు. కానీ చాలాసార్లు మనకేంటంటే ఒట్టి చేతులతో వెళ్ళడమే అలవాటు అయిపోయింది. ఈరోజు చర్చిలు కూడా ఆఫర్ ఏమి ఇస్తున్నారు, మీరు చచ్చిపోతే సమాజం పెట్టే ఫ్రీ ఇస్తాం, మీ బర్త్డే అయితే కేకు ఫ్రీ ఇస్తాం, మా చర్చికి వస్తే సమాధిలో ఉన్న స్థలం కూడా ఫ్రీగానే ఇస్తాం, లాస్ట్కి మీ బర్త్డేకు కేక్ ఇస్తాం, కేకును కట్ చేసే కత్తి చాకు కూడా మేము ఇస్తాం, క్యాండిల్ కూడా మేము ఇస్తాం. ఆఫర్ల మీద ఆఫర్లు, పరలోకము తప్ప అన్ని ఇస్తారు. ఆమె చెప్తామా? మరి నీకు పరలోకం కావాలా, ఈ కేకులు, ఈ చాక్లెట్లు, ఈ బిస్కెట్లు కావాలా? ఏం కావాలి నీకు? నువ్వు ఉట్టి చేతులతో వస్తే ఇవన్నీ ఇస్తావు అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీకు గౌడి బర్రె ఇస్తాం, నీకు కుట్టు మిషన్ ఇస్తాం, తర్వాత ఏంది, నీ ఇంటికాడ బోరేస్తాం, నిన్ను తీసుకుపోయి బొందలేస్తాం. ఇవన్నీ ఆఫర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. నా ప్రియమైన సోదరు చూడ, మరి మీకు సమాధిలో స్థలం ఎట్ట పాస్టర్ గారు అంటే, నేను పోను కదా సమాధికి. సమాధికి పోయే వర్తమానం కాదు ఇది, సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చే వర్తమానం. హల్లెలూయా. ఇది పైకి తీసుకువెళ్ళే వర్తమానమైనది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సౌలు ఏమనుకున్నాడంటే, ఒట్టి చేతులతో వెళ్ళొద్దు అనుకున్నాడు. మరి సౌలు కంటే మంచోళ్ళం మనం గనక మనం ఏం చేయాలా? చూస్తా ఆదివారం నుండి. దేవునికి మహిమ కలుగును. అయ్యగారిని అడుగుతాను నేను మళ్ళా. సరే గమనించండి నా ప్రియమైన సోదరుడా, మరి 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం కొంచెం త్వరగా చదవండి. 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరికి వచ్చి దావీదు అంటే సౌలుకి ఏమైందట? ఇష్టం అట. కొన్ని మంచి గుణ లక్షణాలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? సౌలు దగ్గర ఉన్నాయి. ఇక దావీదుని ఏం చేశాడంటే, తన సామాగ్రి మోసేవానిగా పెట్టుకున్నాడు. ఇక అంటుండే, దావీదు నువ్వు నాకు బాగా నచ్చావు, ఇది మోయి, నాతోటే ఉండు, నాతోనే తిరుగు, నా బ్యాగులు మోయి, అవి మోయి, ఇవి మోయి, ఓకే, యుద్ధ సమానమోయి మోస్తున్నాడు దావీదు, యథార్థంగా చేస్తున్నాడు. ఆమె చెప్దామా? అంత బాగానే ఉంది. వాడు గొల్యాతు అనేటోడు దిగిండు. అక్కడ వచ్చింది సమస్య. గొల్యాతు దిగితే సౌలు ఏమయ్యాడు? దడుచుకొని ఇంట్లో ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత? ఆమె చెప్దామా? సౌలు పట్టింపు లేనోడు. గాడిదలు ఏం దొరికాయి అన్నాడు, ఇంటికి పోదాం అంటాడు. కానీ దావీదు ఎట్లన్నాడా? ఒక్క గొర్రె కోసం పరిగెత్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు ముందు ఒక పరీక్ష వచ్చింది ఆయనకు. ఏం పరీక్ష అది? కొంచెం తక్కువ మోతాదులో వచ్చింది, ఎలుగుబంటి. దాని తర్వాత దేవుడు ఏం చేశాడంటే, కొంచెం శక్తిని అంటే శ్రమను పెంచాడు, సింహం వచ్చింది. ఈ రెండింటిని ఎందుకు ట్రైనింగ్ ఇచ్చాడు? వాడిని కొట్టడానికి ఇక్కడ ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శ్రమలు దయ్యాన్ని కొట్టడానికి దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వీటికంటే పెద్దలు అక్కడ వచ్చి నిలబడ్డప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క సౌలు మిగతా వారు, ఆ సైన్యం అంతా భయపడే వణుకుతుంది. కానీ దావీదు అన్నాడు, నేను పోయి వాడిని జయించి వస్తా. 3-4 రోజుల నుండి రాలేదు. ఆమె చెప్దామా? మరి పెద్ద పెద్ద అయ్యగారులు ఈ సంఘశాఖలను గెలుపుకొని కూర్చున్నారు అక్కడ. ఇగో ఈ దావీదులు వెళ్ళారు బయటికి. పోనీ అప్పుడైనా సపోర్ట్ చేసే బుద్ధి జ్ఞానం లేదు, మళ్ళీ రివర్స్ మాకే రాళ్ళు ఇసురుతారు. వాడే మంచోడట. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మరి తగులుకుంది ఎవరు? మేము తగులుకోలేదు. ఎవరితో మేము తగులుకోలేదు. వాళ్ళు తగిలిస్తేనే మేము తగిలాం. మాకు ఎలాంటి స్వార్థం లేదు అని ధనని అని. అక్కడ మా ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు గనక మేము వచ్చాం అక్కడ. ఆమె చెప్తామా? మరి మాకు ఆ ప్రవక్త అంటే అంత ప్రేమ. మా లోపల ద్వేషం ఉంటే తిట్టేది వాళ్ళనే కదా, మాకేంది వచ్చిందని మీరు సపరేట్ కూకోవచ్చు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఇప్పుడు గొల్యాతు వచ్చాడు, 5 రాళ్ళను తీసుకొని వెళ్ళాడు ఆ యొక్క ఆ యోర్దాన్లోకి వెళ్ళి. మరి 5 రాళ్ళు ఏదో కాదు కానీ జీసస్, గ్రేస్, 5 అక్షరాలు పట్టుకొని వెళ్ళాడు. ఓ సంచి ఉంది, ఓ కట్టె ఉంది, మరి ఆయన దగ్గర ఓడిసెలు ఉంది, పట్టుకొని పోతున్నాడు. ఆ గొల్యాతు వచ్చి చూస్తే ఎంత పెద్దోడు వస్తున్నాడో చూస్తే వచ్చేది ఎవరు? బొడ్డోడు. పైన చూశాడు, ఏ బొడ్డోడా ఎటు వస్తున్నావురా, కట్టె పట్టుకొని వస్తున్నావు, నేను కుక్కనా? సున్నతి లేని ఫిలిష్తీయుడా, జీవం కలిగిన దేవుని సైన్యముతో ఆయన ప్రజలతో సవాలా, ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని మర్చిపోయావా? ఒక్క దెబ్బగా నేను చంపేస్తారు అన్నాడు ఆయన. సీనియర్ లేడు ఉన్నారు, టెంట్ల కింద దాక్కున్నారు. వచ్చి మా మీద అరవమంటే అరుతారు. మూలన గజ 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 వణుక్కుంటా దుప్పటి కప్పుకొని తీయకుంటున్నారు. ఏమని చెప్దామా? వాడిని కొట్టి వాని కత్తితో వాని తల నరుక్కొని జుట్టు పట్టుకొని వస్తున్నాడు ఆయన. దావీదు తీసుకొని వస్తున్నాడు. అప్పుడు ఏమైందట అక్కడ? ఇక్కడ వచ్చిందండి సమస్య. చూడండి ఇక మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. 18:6. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబూరాలతోను సంభ్రముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరనిది. ఇది ఇక్కడ స్టార్ట్ అయిందిగా. చిన్నోడు ఎదగద్దిగా. సౌలుకి ఎన్నేట? ఆ 1000 వేసి నేను అది కూడా చెప్పదు. ఇంట పనుకున్నానికి మార్కులు ఏందండి? వాళ్ళని ఇంకో 1000 అని అన్నారు, నేనైతే అది కూడా చెప్పదు. ఇంకా వేసాను అయితే టెంటే వీటి పడేసి టెంటే వద్దు. అసలు బయటికి రావడానికి 1000 మార్కులు వేసినట్టు మామూలా. దావీదుకు 10,000 అనడం తప్ప, యుద్ధం చేశాడు, శత్రువును చంపాడు, ఆ తలను తీసుకొని వస్తున్నాడు. నువ్వు ఏం చేయకపోయినా ఘనత నీకే రావాలా? నువ్వు ఏం చేయకపోయినా మెప్పులు నీకే రావాలా? అన్నీ నీకే. చేయకపోయినా రావాలి, ఇంట్లో పడుకున్నా రావాలి. నా ప్రియమైన సోదరుడు చదవండి, కింద చూడండి. 10,000 కొలదని పాడిరే రాజ్యము తప్ప మరి ఏ మాత్రం తీసుకోగలడు అనుకోనేను. కాబట్టి నాట నుండి సౌలును దావీదు మీద విషపు చూపు నిలిపాను. అది అక్కడ స్టార్ట్ అయిందిగా. ఆమె చెప్దామా? అయ్యగారు కూడా ఎక్కడో దగ్గర స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా జాని జిగ్రీలుగా ఉన్నోళ్ళు ఏదైనా కొంచెం విశ్వాసులు, ఫలానా బ్రదర్ మంచోడు అన్నాడా, కథమేగా, ఇంకా అయిపోయినట్టు. ఏం చూపట? కూర సూపు ఉంది, విషపు చూపు ఉంది, ఇంకా చెప్పండి. రకరకాల చూపులు ఉన్నాయి. అందులో విషపు చూపు చాలా డేంజర్. మోహపు చూపు ఉంది. విషపు చూపు ఎవరి మీద వేశాడు? కొందరు చూస్తే మసి అయిపోవాలండి మనం. అందుకనే భరించలేక వెహికల్ మీద, ఆటోల మీద, దాని మీద నన్ను చూసి ఏడవకురా, నన్ను చూడకురా, మీ కన్ను మూసుకొనిరా. ఇంకోటి రాశాడు, నేను కష్టపడి కొనుక్కున్నారా. నువ్వు ఏమన్నా చెయ్యి, వీడి చూపులు మాత్రం ఏ చూపు ఉన్నా విషపు చూపు ఉండొద్దు. కొద్దిమంది చూస్తే ఏదైనా భోజనం చేస్తున్నప్పుడు ఇట్లా చూశారా, ఇక తినదంతా నైట్ అంతా వామిటింగ్సే. నాకు అనుభవం అయిందండి. ఒకసారి ఒక హోటల్లో కూర్చొని భోజనం చేస్తున్నాం, ఒకటి చిట్టు చూశాడు అంతే, ఆ నైట్ మొత్తం వామిటింగ్సే. ఏమైందబ్బా నాకు అర్థం కావట్లే. నైట్ అంతా నిద్రే లేదు. అప్పుడు ఇది నాకు అర్థమైంది.
చూపులలో కూడా పవర్ ఉంటుందని ప్రార్థన చేసుకున్న మొక్కలు ప్రభువా అని చూపు మామూలు చూపు కాదు. అయితే ఆ చూపు కంటే శక్తి కలిగే దేవుడు నువ్వు నన్ను స్వస్థపరిచేట అప్పుడు స్వస్థపరిచాడు. అప్పుడు నాకు అనుభవం ఈ చూపులు డేంజర్ అని. అందుకనే నరుని కన్ను మంచిది కాదు, నల్లబండ కూడా పగిలిపోతాయి. కాబట్టి నరుని కళ్ళలో పడొద్దు అంటారన్నారండి పెద్దోళ్ళు. 10 మంది కళ్ళలో పడొద్దు. కాబట్టి నా ప్రియమైన సోదరుడ విషపు చూపు చూపాడట దావీదు పైన. అసలు దావీదు ఏం తప్పు చేశాడు? వీళ్ళు చేయండి ఆయన చేశాడు, యథార్థంగా చేశాడు. ఏదో రాజు కావాలనో లేకపోతే సంఘానికి కాపరి కావాలనో ఎంత కాదండి. ఆయన అలాంటి ఉద్దేశంతో చేయలే. దేవుని ప్రజల కోసం చేశాడు, ఆయన దేవుని కోసం చేశాడు. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని చూపెట్టడానికి చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుండి సౌలు అతని మీద పగబట్టి మరి చాలాసార్లు ఆయన ఈటనే వేశాడు దావీదు చచ్చిపోవడానికి. మరి అప్పటి నుండి దయ్యం వచ్చిందట ఎవరికి? ఇది ఒక్కసారి చూడండి. 16-15 త్వరగా 16-15. దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి. ఇప్పుడు సౌలుకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చి పట్టింది. మరి ముందు సౌలు మంచోడేనా? చెప్పండి అమ్మా, ఏం చెప్పట్లేదు. మీరు అయినపోయినా నా అంశం అంతా కంప్లీట్ చేసినాకనే నేను దిగుతా. మరి ఇప్పుడు మీరు వినాలి. అమ్మ చెప్తామా? హల్లెలూయా. ఒకరోజు ఒక సేవకుని గట్ట కళ్ళు మూసుకొని చెప్పే అలవాట నాకు లేదులేండి. కొద్దిమంది వాక్యం స్టార్ట్ చేస్తే ఇక కళ్ళు మూసుకొని ఇక పోతూనే ఉంటారు. వాక్యం అయిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తారు. అట్లా తెరిస్తే ఎవరు లేరట, ఒక ముసలమ్మ కూర్చుందట. అప్పుడు ఆయన అన్నట్టు, అమ్మా నా బోధను నువ్వు ఇష్టపడ్డందుకు నేను సంతోషిస్తున్నా, అందరు పోయినా మంచిదే, నువ్వు ఒక్కదనమైనా నా బోధన వింటున్నావు అన్నట్టు. అప్పుడు ఆ ముసలమ్మ అన్నదట, అయ్యా నీ బోధ గురించి కూర్చోలే, నీ కాళ్ళ కింద నా సాపు ఉన్నది, నువ్వు బంద్ చేస్తే సాప చుట్టుకొని పోదామని నేను ఉంది. ఇడో సాపు ఉన్నది. గట్టిగా చెప్తున్నా. దేవుని స్తోత్రంగా. అట్టే ఏమైనా కూర్చున్నారా? చెప్పండి. అట్లేం కూర్చోలే కదా, అందరూ వాక్యమును వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దురాత్మ వచ్చింది. అంతమంది మంచివాడే, కానీ ఎప్పుడైతే దావీదు జయించడం మొదలు పెట్టాడో దురాత్మ పట్టింది. ఈరోజు సీనియర్ దైవజనులు అని చెప్తున్న వాళ్ళకు దురాత్మే పట్టుకుని ఉన్నది. సౌలుకు పట్టిన దయ్యం, సౌలుకు పట్టిన దురాత్మ బట్టి దావీదు లాంటి చిన్న చిన్న పిల్లలు మమ్మల్ని చంపడానికి తిరుగుతున్నారండి. వీళ్ళని ఎందుకు పిలిచాడు దేవుడు? సంఘశాఖను కొట్టమని పిలిచాడు, గొల్యాతును కొట్టమని పిలిచాడు. గొల్యాతును వాళ్ళని విడిచిపెట్టి ఇప్పుడు దావీదుకి ఈటలు ఇసురుతున్నారు. అటు వేయడం చేత కాదు, ఇటు ఇసురుతున్నారు. అసలు ఎటు ఇసిరాలా? ఈట ఎటు ఇసిరాలా? ఎందుకు పిలిచాడు? ఎందుకు రాజుని చేశాడు దేవుడు నిన్ను? అటు బంద్ చేశారు, ఇటు ఇసురుడు మొదలు పెట్టారు. సేమ్ ఇప్పుడు అదే పని. ఒక్క సంఘశాఖను తిట్టరండి, మైక్ అందుకుంటే దుమ్ము లేచిపోవాలి. మరి దుమ్ము దులుపుతారు. నువ్వు అనుకున్నా మమ్మల్ని తిట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడా ఏంటి వీళ్ళను? ఒక్కరోజు తప్పిదారిన కూడా సంఘశాఖని ఒక్క మాట అన్నారు వీళ్ళు. తప్పిదారిన కూడా రే నువ్వు కాదురా ఏదోరా. అక్కడ పులిపిడి మీద కొట్లాడ జరుగుతుందా ఏందన్నట్టు అనిపిస్తుంది నాకు. చూడండి నా ప్రియమైన సోదరుడా, ఈ రోజున మనం చేయవలసిన పని ఏంటంటే శత్రువును కొట్టాలి. మన సోదరుని కొట్టద్దు, శత్రువును కొట్టాలి. ఆ తప్పుడు బోధన బోధిస్తున్న వారిని గద్దించాలి, వాక్య వ్యతిరేకులను గద్దించాలి, సిద్ధాంతాలను గద్దించాలి. అది బంద్ చేశాడు, ఇది మొదలు పెట్టాడు. వాళ్ళు ఎన్ని మొదలు పెట్టుకున్నా నేను వీళ్ళని పట్టించుకొని వదిలేస్తా. నా గురి ఏంటంటే నశించిపోతున్న సంఘశాఖలో నశించిపోతున్న వారు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. వస్తుంటాయ గారు చెప్పాడు, కుక్కలన్నీ మురుక్కుంటూ వస్తాయి సార్, నువ్వు మాత్రం అక్కడ ఆ మిర్రర్లో చూసుకుంటూ వెళ్ళిపోన్నాడు. కుక్కల పని ఏంది? మరొకడమే వాటి పని. వాడిని చూసామా మన పని ఆగమవుతుంది, మనం డిస్టర్బ్ అవుతాం.
కాబట్టి గుడ్డేలు ఊర్లోకి వస్తే కుక్కలన్నీ ఏం చెప్తాయి? వెంట పడతాంటాయి. గుడ్డేలు పట్టించుకుంటుందా? పట్టించుకోదు. ఈ కుక్కలు చల్లకుండా వాటికే పంచాయతీ. కుక్కలు ఏం చేస్తాయి? అవే కొట్టుకుంటాయి. ఆ వాడ కుక్క ఈ వాడకు వచ్చిందా ఇక ఫైటింగే. కుక్కల జాతి ఉన్నట్టుంది లేదంతా, దేవుని జాతి వాళ్ళు కాదు. కనుక అసలు దాని జాతిని అది ఏం చేయాలా? ఏం చేయాలండి? ప్రేమించాలి. కానీ అన్నింటిని వదిలేస్తే దాని ఎంబట పడుతుంది. చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు. మరి నా ప్రియమైన సోదరుడా, ఒక విషయం చెప్తాను. చెట్లన్నీ నరుకుతున్నారట. చెట్లన్నిటికీ పెద్ద చెట్టు ఎవరంటే ఎవరు? మర్రి చెట్టు. మర్రి చెట్టు దగ్గరికి చెట్లు పోయి కూర్చున్నాయట. సార్ వాడు 1/4 కిలో లేడు, వాడొచ్చి మన చెట్ల జాతిని అంతా నాశనం చేస్తున్నాడు, నరికేస్తున్నాడు. కాబట్టి వాని సంగతి ఎందుకు చెప్పండి పిలిచి అంటే, వీడొచ్చి అక్కడ కూర్చున్నాడట. ఎవడు ఈ పేరు? గొడ్డలిగాడు. కొంచెం నా భాష అర్థమవుతుందా మీకు? మీరేమంటారు? గొడ్డలే అంటారా? అప్పుడు ఈ పెద్ద చెట్టు మర్రి చెట్టు అడిగిందట, అరే గొడ్డలి, నీకు మాకేమన్నా సంబంధం ఉందా? నీ జాతి మా జాతి ఒకటేనా? ఎందుకురా మా పైన ఇంత పగ? పెద్ద పెద్ద చెట్లు అన్నిటిని నరికేస్తున్నవారంటే ఆ గొడ్డలు అన్నదట, అయ్యా నా తప్పేం లేదు, అసలు నాకు బలమే లేదు, కానీ మీ ఓడే వచ్చి నా సంకలు దూరిండు. ఏంటిది అది? గొడ్డలి కామ. ఆ గొడ్డలి కామ లేకపోతే చెట్టు నరుకుతుందా? గొడ్డలి నరుకుతుందండి? అందరం కలిసి శత్రువులు జయించేది పోయి మనమే నరుక్కున్నాడు. మమ్మల్ని అంటే పడుతున్నాం, వాళ్ళంటే తంతరు. సర్లే, పడిపోయిన సౌలు వదిలేద్దామని వదిలేస్తున్నాం, కానీ వాళ్ళంటే వదిలేస్తారా? వదిలేరు. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు జోలిపోరు. అప్రియమైన సోదరుడు, మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే, మరి సౌలుతో దావీదు ఉన్నప్పుడు సౌలు పరిచర్య దుమ్ము లేచిపోయింది. చుట్టుపక్కల రాజ్యాలు రావాలంటేనే భయపడిపోయాడు. అసలు ఒక సేవకునికి దావీదు లాంటి వాడు కావాలి. ఆ సేవలో దావీదు లాంటి వాడు ఉండాలి. దావీదు లాంటి వాడిని సౌలు ఏం చేశాడు? బయటికి తన్నేశాడు. అర్థమైందా? బయటికి తన్నేసి ఏం చేస్తున్నాడు? తిప్పలు పడతాడు. అసలు ఆ సౌలు ఏం చేయాలని దావీదును పక్కన పెట్టుకోవాలి. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను భయపడిపోయిన దావీదు ఉన్నప్పుడు, సంఘ శాఖలను భయపడిపోయిన దావీదు ఉన్నప్పుడు, ఎప్పుడైతే సౌలు దావీదును బయటికి నెట్టేశాడో అప్పుడు మొదలైందండి ఆయనకు ఇక దయ్యం వచ్చి మీద కూర్చున్నది. చిత్రహింసలు, టెన్షన్లు, ఒత్తిళ్ళు పోయి దావీదు మీద. పాపం దావీదు ఎంత ప్రేమగలడో చూడండి. ఆయన దేవుడు దావీదుకు సౌలును అప్పగించిన ఆయన వస్త్రాన్ని కట్ చేసుకుని వచ్చి, దావీదు, ఆ సౌలు రాజా, నీ మీద నా ప్రేమ ఉంది, చంపాలంటే నేను ఎప్పుడో చంపేద్దును, కానీ నిన్ను నేను చంపను అన్నాడు. అది దేవుని ప్రేమ. కనుక నా ప్రేమైన సోదరుడు, మనం గమనించినట్టయితే మన సేవలో దావీదు లాంటి వారు కావాలి. దావీదు వంటి వాడు లేస్తే సౌలు వంటి వారు ఏం చెప్తున్నారంటే అందులో ఉండి తరిమేస్తారు బయటికి. దేవునికి మహిమ కలుగును. మరి ఏం చేస్తాడు దావీదు? తరిమినప్పుడు ఈట ఇసురుతుండే ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదును దేవుడు దీవిస్తున్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, అప్పటి నుండి మరి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చంపాలని ఈటను విసిరేశాడు, కానీ అయినా దావీదును చంపలేకపోయాడు. దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడే మనల్ని పిలిచి ఉంటే ఎవడు ఏం చేయలేడు. అయ్యగారు మీకు ఒక విషయం చెప్తున్నా, పాతాళమంతా వచ్చినా ఏం చేయలేదు. వీళ్ళంతా ఏకమైన సౌళ్ళ గుంపంతా ఏకమైన ఏం చేయలేదు. బైబిల్ ఉంది కదా, ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు ఆయన సెలవు లేకుండా. ఉందా లేదా? అది ఒక్క తల వెంట్రుక కూడా రాలిపోదటండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని పిలిస్తే దేవుడే రుజువు చేస్తాడు. దేవుడు మనల్ని పిలిస్తే దేవుడే నిలబెడతాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోసేపు పైన కూడా సోదరులు ఏం చేశారు? ఈ పంచాయతీ అంతా సోదరుల పంచాయతీ ఇయ్యాల మనది. యోసేపు వచ్చి ఏం చేసి, నాకు అన్నలారా నాకు కల వచ్చింది అని పోయి చెప్తే, మేమంతా నీకు సాగిలో పడతామా అని చెప్పి ఏం చేశారు? మీకు ఆదికాండంలో ఉంది, మీరు చూడాలంటే చూడొచ్చు. 37వ అధ్యాయం 1వ వచనం, కొంచెం త్వరగా నేను ముగిస్తాను. 37వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా 5వ వచనం చదవమ్మా. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అది కళ చెప్తే పగబట్టారు, అందుకని ఏం చెప్పొద్దండి. కళ చెప్తే ఏం చేసిరట? అసలు వాళ్ళని ఏమన్నా అన్నాడా? ఏం చెప్పాడు? దేవుడు చెప్పింది చెప్పాడండి. ఆయన తెలియదు ఈ కుట్రలు, ఈ కుయుక్తులు. కళ చెప్తే నన్ను చంపుతారు వీళ్ళని ఆయనకు తెలుసా? వీళ్ళు దేవుడే అనుకుంటుంది, ఉన్నాయని చెప్తుంది, ఎగిరెగిరిది అంతా. అంటే కళ చెప్తే ఏం చేశారట? పగబట్టిరట. ఎందుకు పగ? మాకు రాని కళ వీనికి ఎట్లొచ్చింది? దేవుడు ఇత్తు వచ్చింది. నువ్వు ఆయనతో పెట్టుకో పంచాయతీ, మమ్మల్ని ఎందుకు అడుగుతావు? ఎవరితో పెట్టుకోవాలి? మరి మధ్యలో పాప ఆయన రా కళ రా అన్నాడా? ఆయనకైనా సంబంధం ఉందా అందులో? నువ్వు దేవుణ్ణి అడుగు. అప్పటి నుండి పగబట్టిరట. చదవండి, కింది చదవండి త్వరగా. వినుడి. పనులు కడుచుంటివి, సాష్టాంగపడనని చెప్పారు. ఇంకో కళ వచ్చిందట ఆయనకు, అది కూడా పోయి చెప్పిండు. కింద ఇంకో కళ వచ్చిందట. మళ్ళీ కళ వస్తే మళ్ళీ ఏం చేసిండు? సూర్యచంద్ర నక్షత్రాలను వచ్చి మొక్కుతున్నాయి అన్నాడు ఆయన. మరి అది జరిగిందా జరగలేదా? జరిగిందా లేదా? ఎవరిచ్చారు అది? ఇది కూడా జరుగుతుంది. దేవుడు ఇస్తే జరుగుతుంది, అంతే. వీళ్ళంతా వచ్చి కాలగడ పడే రోజు వస్తుంది. అప్రియమైన సోదరుడు, మీరు గమనించండి. ఆ తర్వాత ఆయన తన అన్నల కోసం, తన తండ్రి వాళ్ళ క్షేమం కోసం అడిగిరమ్మంటే, అదిగో కలలుగానేటోడు వస్తున్నాడు అని చెప్పి తీసుకుపోయి ఏం చేశారు? చంపేద్దామని ప్లాన్ చేశారు, కెచ్చేశారు. ఏ బేల్ని చంపినట్టు చంపుదాం అనుకున్నారు. అందులో రుబేన్ ఏమన్నాడు? అరే బాబు, మనం చంపద్దు, మన తమ్ముడే, ఇంత పాపాన్ని మనం కట్టుకోవద్దురా, ఎవరికో ఒకరికి హజ్ చేద్దామని చెప్పినప్పుడు ఆ నీళ్లు లేని బాయిలు వేసారండి. పాపం యోసేపు ఇలా చూస్తున్నాడు అమాయకునిగా. ఎందుకు నన్ను బాయిలు వేస్తున్నారు? నేను ఏం తప్పు చేసినా, నేను ఏమన్నా? లోపల అన్నయ్య అని పిలిచిన సావురా, ఆ నీళ్ళు లేని బావిలో సావు. ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన తప్పేందో ఆయనకు అర్థం కావట్లేదు. అందులో దేవుడు ఇంకొకరిని ప్రేరేపించి ఇలా కాదని చెప్పి ఏం చేశారు? అమ్మేశారు. ఆయన అక్కడ పోయాడు, ఐగుప్తు పోయి రకరకాల శ్రమలు పడ్డాడు ఆయన. లాస్ట్కి ఏమయ్యాడు? కళలు నెరవేరినాయా? వీళ్ళంతా పోయి సాగిల పడ్డారా? దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం నీ దగ్గర ఉంటే నీ ఎంబడి పడతారండి. నేను చెప్పాక ఇంతకుముందు తాగుబోతు తిరిగిపోతూ అయితే చేశానని ఎవరు ఏమన్నారు? నన్ను ఏమన్నారు? వీళ్ళు ఎందుకు సార్ మైక్ అందుకుంటే మమ్మల్ని తిడుతున్నారంటే సేవ చేస్తున్నాను. మరి ఎంతో మంది పడిపోయారు, వాళ్ళని ఎవరిని ఏమంటలేరే? ఎవరిని తిట్టాలే? పడిపోయేదాకా ఎంబడి పడతారు అన్నట్టు. చూడండి నా ప్రియమైన సోదరుడు, ఎలా అయిపోయారు? ఆయన అక్కడికి పోయిన తర్వాత దేవుడు ఆయన హెచ్చించాడు. అక్కడ దేవుడు ఒకటి ఆయన చేయాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఆమె చెప్దామా? మరి చివరిగా చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 9వ వచనం. 15వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును ఎందుకు అప్పగించారు? అసూయ ఆయన చంపింది.
ఒక చెట్టుకు తీయటి పండ్లు ఉన్నాయి, ఒక చెట్టుకు పుల్లటి మామిడి పండ్లు ఉన్నాయి. ఏ చెట్టును కొడతారు? అట్లా మంచోన్నే బాగా తిడతారండి. మనుషులంతా దుమ్మెత్తుకొని పోసినప్పుడు మనం ఏమనుకోవాలంటే వాళ్ళలో లేని ఏదో నాలో ఉన్నాయి కాబట్టి నా ఎంబడి పడుతున్నారు అంతే. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఆది కాండం నుండి వస్తుంది. ఈ యొక్క భూమిని మొట్టమొదటి రక్తం ఈ భూమిని తడిపింది ఎవరిది? హేబేలు యొక్క రక్తం. అది చిందించబడడానికి కారణం ఏమిటి? అసూయ. యేసు యొక్క రక్తం చిందించబడడానికి కారణం ఏమిటి? అసూయ. యోసేపు బంధువులు అవడానికి ఆ నీళ్ళని బావిలో పడేయడానికి కారణం ఏమిటి? అసూయ. దావీదును పరిగెత్తించి ఈటలు విసరడానికి కారణం ఏమిటి? అసూయ. ఈరోజు మన లోపల చావాల్సింది ఏంటి? అసూయ చావాలి. అసూయ చావకపోతే నువ్వు ఎంత పెద్ద సేవకుడమైనా నరకానికే. కాబట్టి నా ప్రియమైన సోదరుడు, మరి లేఖనాలు ఇక్కడ ఉన్నాయి. ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:1 త్వరగా చదవండి. 3:1 నేను ముగిస్తాను. 2 లేఖనాలు చూపెట్టి మరి చాలా వర్తమానాన్ని నేను కట్ చేసుకుంటూ వస్తున్నాను, సమయం లేదు కనుక. మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? అది ఏముందట లోపల? అసూయ. చూడండి, ఈరోజు ఈ ఎక్కువ మర్డర్ల కారణం ఏంటండి? రక్త సంబంధులు. ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళు కూడా చంపుకోవడానికి కారణం ఏం చెప్పండి? అసూయ. లాస్ట్కి అందరిని చంపేటట్టు ఉంటుంది. అది ఉండద్దండి మన లోపల, చాలా డేంజర్ అది. కనుక ఈ రోజున క్రైస్తవులుగా మన లోపల చావాల్సింది ఏంటంటే అసూయను చంపేయాల. ఎలా సాధ్యం పాస్టర్ గారు? పరిశుద్ధ ఆత్మ వస్తేనే సాధ్యం. అది ఎవరో కారు కొనుక్కుంటారు, నీకు ఇక్కడ కళ్ళు మంటాయి, దాని మీద ఒక ప్రసంగం, వాడిలో ఎత్తుకొచ్చినట్టు దొంగతనం చేసి నీకు ఎందుకు? అసూయ. అసూయ. వింటున్నారండి? ఆమె చెప్దామా? చూడండి, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6:4 6:4 అసూయ, కలహము, దూషణలు, సత్యహీనులై అది అంతా అసూయ. ఈ రొంపంతా వచ్చింది ఎక్కడ నుండి? ఈ మురికి అంతా ఎక్కడ నుండి వచ్చింది? ఆరంభంలో కయ్యూని దగ్గర నుండి వచ్చింది, ఇప్పుడు దాకా నడుస్తాను. హేబేల్లో లేదు, ఆదాములో లేదు, దేవుని పిల్లలలో లేదు. దేవుని పిల్లలు కానోళ్ళు వాళ్ళు కూడా క్రైస్తవులు అవుతారు, వాళ్ళే మెసేజ్ అవుతారు, మళ్ళీ అన్నలు అవుతారు. యోసేపు దగ్గర ఎవరు? వాళ్ళు అన్నలే. హేబేలు దగ్గర ఎవరు? దావీదు దగ్గర ఎవరు? పెద్దోళ్ళే. అందుకని ఇజ్రాయెల్లో పెద్దోళ్ళు అందరిని అక్కడ నశింపజేసి కొత్త తరాన్ని తీసుకుపోయి అక్కడ కానాను దేశాన్ని పట్టుకుపోయినాయి. ఏమని చెప్తామా? మొత్తం దేవునికి అంతా వాళ్ళు చేసే కార్యాలు నచ్చక అందరినీ అక్కడ రాలగొట్టాడు ఆయన. కొత్త తరాన్ని తీసుకుపోయి లోపల పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, మరి తీతు రాసిన పత్రిక 3:3 మరి తిరిగి సభ అధ్యక్షులకు ఇస్తాను. 3:3 మోసపోయిన వారమును అసూయనందును హల్లెలూయా. అసూయతో. అందుకనే పాస్టర్ గారు చక్కటి మాట చెప్పాడు, ఎక్కడి నుండి వస్తాయో ఆ థాట్స్ అని.
మన దేవుడే మీ అమ్మ లాంటోడో, నాన్న లాంటోడో, మీ అన్న లాంటోడో అయితే మన పరిస్థితి ఏంది? అమ్మో, డేంజర్ అండి. అవునా కదా? అంతేనే కదండి? దేవునికి ఈర్ష్య, అసూయ ఉంటే మనం ఎడిగిపోతాం. ఎవరు మనల్ని కాపాడేది? ఆయనకు లేదండి. ఆయన నాతో పాటు ఎదగాలన్నాడు. మీరు జయిస్తే నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతాడు. మీరు కింద కూర్చోటి నేను పైన కూర్చుంటానులే అని. నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతా. నేను కలిగి ఉన్న జీవ కిరీటాన్ని మీకు ఇస్తా. నేను చేసే క్రియల కంటే మీరు ఎక్కువ చేయాలి. అది ఒక తండ్రి ప్రేమ. అసలు తండ్రి గుణ లక్షణం అది. ఒక శిష్యుడు ఎదుగుతుంటే అసలు తండ్రి ఏం చేస్తాడు? ఇంకా ప్రోత్సహిస్తాడు. శరీరకంగా పుట్టిన కుమారులను అయితే ప్రోత్సహిస్తారట, కానీ ఆత్మీయంగా పుట్టిన కుమారులను మాత్రం ప్రోత్సహించాడు. చూడండి, వాడు ఎంత లంగైనా దొంగైనా వాడిని ప్రోత్సహిస్తాడు. అంతేనండి? మరి ఈ ఆత్మీయంగా ఉన్న పిల్లలు కాదా? పిల్లలు కాదా? అందుకనే మనకు తండ్రి లక్షణం రావాలి, దేవుని యొక్క లక్షణం రావాలి, పరిశుద్ధాత్మ లక్షణం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాంటి లక్షణం వస్తే నీ పిల్లలు తప్పు చేస్తే 10 మంది చెప్తావా? దాస్తావా? చెప్పండి, దాస్తావా? చెప్తావా? అది దాస్తావు. అదే ఆత్మీయ కుమారుడు కుమార్తె ఏదైనా చేరాక చిన్న తప్పు చేస్తే ఏం చేస్తావు? బొంగలు కట్టి మైకులో ఉత్తావు, దప్పు బట్టి సాటింపు చేస్తావు. మీలాంటి వాడు ఆత్మీయ తండ్రి. బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మనకు? కాబట్టి నా ప్రియమైన సోదర, ఇలాంటి మరి ఈ అసూయ పరుల మధ్యలో మరి దావీదు లాంటి మనము ఇబ్బంది పడక తప్పదు. అయితే దావీదుతో దేవుడు ఉన్నట్లుగా మనతో దేవుడు ఉన్నాడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో గ్రహించి అవి దేవుని సంబంధం కాకపోతే వాటిని విడిచిపెట్టాయి. దేవుని సంబంధమైనవైనట్లయితే అక్కడ పోయి మీరు అత్తుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనిషి లక్షణం ఏమిటి? ఆ మనిషి స్వభావం ఏమిటి? ఆయన యొక్క గుణలక్షణం ఏమిటో చూడండి. ఆయన దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నాడో లేదో చూడండి. అలాంటి గుణలక్షణాలు లేకపోతే అర్జెంటుగా విడిచిపెట్టండి, నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆయనను దేవుడు విడిచిపెట్టాము, మనం ఏంటి పట్టుకుని ఊగులాడేది వాళ్ళతో. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, చాలా చక్కనైన మాటలు విన్నాం మనం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. నిజంగా మరి మీకు ఎలా ఉందో ఏమో కానీ అయ్యగారు చెబుతుంది, నాకు గుండెల్లో లోపలికి వెళ్తా ఉంది. అవునా? నిజంగా మంచి తండ్రి తన కొడుకు ఎదగాలని కోరుకుంటాడు. నేను చాలా మందిని చూస్తుంది. ఒక కానిస్టేబుల్ తన కొడుకు డిఎస్పి అయితే డిఎస్పి దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ సెల్యూట్ కొడుతున్నాడు. ఎన్ని చూసాం అట్లాంటివి మనం. తండ్రి ఏమో కానిస్టేబుల్, కొడుకేమో ఎంత చూడలేదు, ఇవన్నీ చూడలేదు. ఒక టీచరు మరి తన కొడుకుని చదివించి తనకన్నా గొప్పవాడు కావాలని కోరుకుంటాడంట. భౌతికమైన ఎలా ఉన్నాయి చూడండి, భౌతికమైన కార్యాలు, లోకంలో కార్యాలు చూడండి ఎలాగ ఉన్నాయి. నిజంగా మరి దేవుడు కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని, అవునా, కింద కూర్చోమని చెప్పలే ఆయన, నాతో కూడా నా సింహాసనం మీద చెప్పచ్చా? హల్లెలూయా. నాతో పాటు సమానంగా. అది నిజమైన తండ్రి మాట అంటే అవునంటారా? ఆ తండ్రిలో అసూయ లేదు, క్రోధము లేదు, ఈర్ష్య లేదు, పగ లేదు. చెప్పచ్చా? భేదములు ఏవి లేవు కాబట్టి. ఆమేన్. నిజంగా మరి నా జీవితంలో చెప్పచ్చు మంచి ఉదాహరణ. నా జీవితంలో ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఒక్క ఉద్యోగం కూడా రాలే నాకు. లాస్ట్కి సఫాయి వాళ్ళకి వెళ్ళాను, గ్యాంగ్మ్యాన్కి వెళ్ళాను, పోస్ట్ మాస్టర్ పోస్ట్ కూడా ప్రయత్నం చేసిన. లాస్ట్ కరోనా పాస్ ఉన్న అందరికి పోస్ట్ మాస్టర్లు వచ్చేసినాయి ఇప్పుడు. నిజంగా ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డా.
మరి దేవుడు మహాకృపను బట్టి దేవుడు నా కుమారుడికి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తే అపాయింట్మెంట్ తీసుకొని నేను ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీసులో ముందు ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి. నేను అడిగాను, ఈ కుర్చీలన్నిట్లో మా వాడు కుర్చీ ఏదేనాడు, ఇక్కడ అసలు మీ వాడు కుర్చీ లేదన్నాడు. ఆ ఆఫీసులో ఉన్నవారు మా వాడు తాళాలు ఇచ్చి మీ ఆఫీస్ పక్క నుండి వెళ్ళమన్నాడు. ఆ పక్కకి వెళ్తే ఆ పక్కన ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆ ఆఫీసులో ఒకే ఒక కుర్చీ ఉంది. హల్లెలూయా. నేను అడిగా, ఈ ఒకే ఒక కుర్చీ ఉంది, మరి మా వాడు ఎక్కడ కూర్చుంటుంటే అదే మీ వాడు కుర్చీ ఏంది. అప్పుడు నేను ఎంత సంతోషించినాను తెలుసా. నాకన్నా హల్లెలూయా, నాకు ఏ ఉద్యోగం కోసం నేను సంతోషించలేదు. నిజమైన తండ్రి అక్కడ కూర్చున్నప్పుడు నేను ఏడిస్తే నా కొడుకు ఎక్కడ ఏడుస్తున్నాడని వాడు ముందు ఏడవాల, బాత్రూంలో పోయి ఏడ్చినాడు నేను. అదండి తండ్రి ప్రేమ. హల్లెలూయా. నిజంగా చాలా మంది తండ్రులు వాళ్ళ పిల్లల దగ్గర ఏడవరు. ఎందుకు ఏడవరు? వాళ్ళు కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడవడం తండ్రికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏడ్చి పిల్లలను నవ్విస్తారు. వాళ్ళు నిజమైన తండ్రులై ఉన్నారు. మీరు ఎంత ఏడుస్తున్నారు మీ పిల్లల కోసం, చదివించడానికి, వాళ్ళ ఉద్యోగాలు తీసిన భౌతికమైన జీవితం జీవించడానికి మనం ఎన్నో బాధలు పడుతున్నాం కదా. మన చేతుల్లో మన ఆత్మీయ పిల్లలు మనం పెంచినప్పుడు వాళ్ళ ప్రయోజకులు అవుతుంటే మనం ఎంత సంతోషించాలి. అవునా కాదా? అందుకని నా భౌతికమైన కుమారులు పెద్దవాళ్ళు అయినారు కానీ బలిపెట్టమే ఎక్కని వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా చర్చిలో ఒకడున్నాడు, నేను పెంచినవాడు. వాడు ఎంత తోస్తున్నా వాడు బలిపీఠం దగ్గరకు వాడు. నిజంగా హల్లెలూయా. మన దగ్గరకు వచ్చేటప్పుడు ఏమో ఆడు పనికిరాడు, ఈడు పనికిరాడు, ఈడు పనికిరాడు సేవకి. మన ఆస్తుపాస్తులు బిల్డింగ్లు అన్నీ పెరిగేటప్పటికి నా కొడుకే బడికి వస్తాడు. ఎన్నో ప్రసంగాలు విన్నాం ఇంతకు ముందు. మేము ఈరోజు ఎలా ఉన్నారు ప్రజలు, మనుషులు ఎలా ఉన్నారు, సేవకులు ఎలా ఉన్నారు. మేము ఎవరిని ద్వేషించి మాట్లాడడం లేదు సార్, మా వేదన చెప్తున్నాం. మేము అమ్మ ఎవరిని ద్వేషించడం లేదు, జరిగిన కార్యాలను, వేదనని, దుఃఖాన్ని, మరి గాయాలని మేము పంచుకుంటున్నాం మీతో. హల్లెలూయా. నిజంగా ఒక మంచి తండ్రి తన కొడుకు ఏం కావాలని కోరుకుంటాడు. నా వలే ఒక ప్యూన్ ఉంటే ఈడు కూడా నాకన్నా ప్యూన్ లాగా ఉండాలని కోరుకుంటాడా? వాడు నాకన్నా గొప్ప స్థాయిలో కోరుకునేవాడు మంచి తండ్రి అయి ఉన్నాడు. అవునంటారా? హల్లెలూయా. అవునంటారా? మీరు ఆయన వాక్యంలో మీరు మీ పిల్లల కోసం మంచి ఈవుల్ని మీరు కోరినప్పుడు పరలోకమున్న తండ్రి అంతకన్నా శ్రేష్టమైనది ఇస్తాడు కదా. మరి ఈరోజు ఆత్మీయంగా పెరిగిన కుమారులు చూడండి, ఆ సమూయేలు చక్కనైన కార్యం చెప్పారు. కానీ ప్రసంగం చేయడం లేదు. ఆ సమూయేలు అంటున్నాడు, ఆ యొక్క ఏలి అంటున్నాడు సమూయేలు పిల్లవాడిని, అయ్యా దేవుడు నీతో ఏది చెప్పాడో అంటున్నారా, దాంట్లోకి ఏది చేర్చబాక అలాగే చెప్పు సమూయేలు అని అడుగుతున్నాడు ఏలి ప్రవక్త, పాస్టర్ గారు. అవునంటారా? హల్లెలూయా. నిజంగా మంచి తండ్రి ఆయన అయి ఉన్నాడు. అందుకనే నేను ప్రారంభంలో నీ మాట చెప్పా, తిప్పి తిప్పి దేవుడు మళ్ళీ అక్కడికే తీసుకొచ్చినాడు పాస్టర్ గారు. అవునంటారా? నిజంగా దేవుడు నీలాంటోడు కాదు, నీలాంటోడైతే అస్సలు కానే కాదు. నీలాంటోడు కానైతే అసలు వర్తమానుడు ఒక్కడు కూడా పరలోకం. అంతే కదా. అందుకని దేవుడు ఆయన ఎలాంటి వాడు అలాంటి వాడే. నాకు తిక్కరగతి పేరు పెట్టి చెప్తా, తిక్క లేదులే, నాకు ఉంది కానీ దేవుడి తిక్క ఉంది, దేవుడి పిచ్చి ఉంది. వింటున్నారా? హల్లెలూయా. రాత్రి మరి దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మనం ఎవరిని ద్వేషించే మాట్లాడడం లేదు. ఎందుకంటే నేను కూడా ఒకరి దగ్గర పెరిగి వచ్చిన వాడిని. అయ్యగారు చెప్తుంటే అంతా నా స్టోరీ వస్తూ ఉంది, అక్కడ వేరే స్టోరీ ఏమి లేదు.
ఆమేన్. హల్లెలూయా. నన్ను పెంచినైతే నన్ను అభిషేకించి పంపించాలంట ఆయన లోకంలోకి. ఆయన అభిషేకం తీసుకొని పెట్టిపోయినాడు గాలికే. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా కాడ అభిషేకం తీసుకోవాలి, నువ్వు తీసుకుంటేనే నువ్వు పాత్రవే. నేను పాత్రను కాదంట, లేకపోతే అవునా? హస్తనిక్షేపం అభిషేకం మరలా మూల పాఠాలు మీకు నేను నేర్పించాలని అంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి మేము ఇక్కడ అభిషేకం కాదు, కుడి చేతి సమాసం చెప్పినాడు ఆయన. ఇది జరుగుతున్నది ఇక్కడ. చదవండి, వర్తమానంలో నొక్కండి, కుడి చేతి నొక్కండి, సామాసం, కుడి చేతి నామాసం నొక్కండి. ఎన్ని ఉంటాయి, ఇన్ని రెఫరెన్స్లు వస్తాయి. హల్లెలూయా. నిజంగా మరి దేవుని కుమారులైన మనము మరి ద్వేషాలు, పగలు, అసూయలు ఇవన్నీ కలిగి ఉంటే, ఈ మధ్య ఒక ప్రసంగం విన్నాను నేను. శాంసోను బలాఢ్యుడే, ఎన్నిక చేయబడినాడే, ఏర్పాటు చేయబడినాడే, ఆ పాత గుండు పోయిన దాకా కొత్త బలం రాదంట. వింటున్నారా? హల్లెలూయా. అందుకని ఆ యొక్క పాత జడలన్నీ పోవాలా, పొడుచుకొస్తే ఎంచుకు, అది కొత్త బలం. శాంసోను బ్రతుకున్నంత వరకు చంపిన సంఖ్య ఒకటైతే, ఆఖరి రోజు అంతకన్నా ఎక్కువ మందిని చంపినాడు. ఎంతమంది ఇష్టపడతారు? అందరు లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుందాం. సమయాన్ని నేను రవి గారికి అప్పగిస్తాను, ప్రార్థనతో ముగిస్తాను. హల్లెలూయా. అందరం గట్టిగా ఆమేన్ చెబుదామా? దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడి యొక్క వాక్యాన్ని మనము వాక్యంగానే నేర్చుకోవాలి తప్ప మన సొంత ఆలోచన అక్కడ పెట్టకూడదని, అసూయ అసలు ఉండకూడదని మరి దేవుని యొక్క సేవకుడు మరి కాలేబ్ పాల్ గారు మనకు చాలా చక్కగా వాక్యాన్ని వివరించారు. మరి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నా. అలాగే మరి గూడూరు నుంచి వచ్చిన పీటర్ గారు కూడా చక్కగా నడిపించి, మంచి కన్వీనర్గా ఆయన కూడా చక్కని క్రమంతో నడిపించాడు. మరి ఆయన కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరి మనం రోజు ఈ కోటాలు పెట్టుకోం కనుక కొంచెం లేట్ అయింది, కరెంటు ప్రాబ్లం అయింది, అందువల్ల కొద్దిగా లేట్ అయింది, క్షమించండి. మరి మీ అందరికీ చక్కని వాక్యం విన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం రెండు చేతులు అలా పైకెత్తుండగా ఒక చిన్న శరణం పాడుకుందాం. హల్లెలూయా. వచ్చిన వారందరూ నాతో కలిసి పాడండి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కోటాన్ని మనం ముగించుకుందాం. నా ప్రియమైన సోదరుడా, సోదరి, నిజముగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించలేని ప్రేమ మన ప్రభు కాడే దొరికింది. మన కన్న తల్లిదండ్రులు మనం ప్రేమించలేరు, కన్న బిడ్డలు ప్రేమించలేరు, ఏ వ్యక్తి కూడా మనల్ని ప్రేమించలేరు, కానీ పరలోకపు తండ్రి మాత్రమే ప్రేమించగలడు ఆయన. హల్లెలూయా.
అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ అన్నమాట అది. ఈ ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ అది. అలాంటి ప్రేమ మన దేవుడి యొద్ద నుంచి వచ్చింది. అసూయ సాతానుడి యొద్ద నుంచి వచ్చింది. ఎవరి కాడైతే అసూయ ఉంటుందో, నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత బోధకుడివైనా, ఎంత డబ్బున్నవాడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, నువ్వు దయ్యానికి పుట్టిన వాడవే. నీ దగ్గర ప్రేమ కనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి కుమారుడివే. హల్లెలూయా. అలాంటి ప్రేమ మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. అందరూ ప్రేమ కలుగుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ కొందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నాయనా, మరి కొన్ని రోజులు బట్టి మేము మరి అనుకుంటున్నప్పుడు నాయనా, ఈ దినాన్ని మాకు ఇచ్చి ప్రభువా, మరి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధన చేయడానికి ప్రభువా, మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి, నాయనా, మేము ఏమై ఉన్నామో అది మా వలన కలగలేదు, కానీ అది నీ వలనే కలిగిందని మేము నమ్ముతున్నాం ప్రభు. నాయనా దేవా, మరి మంచి సమయాన్ని మాకు ఇచ్చి బిడ్డలను తీసుకొని వచ్చి మరి దూర ప్రాంతం నుంచి నీ దాసులను కూడా ఇక్కడికి నడిపించి దేవా తండ్రి, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, చక్కని మాటల ద్వారా, వాక్యము ద్వారా మమ్మల్ని అందరిని ఆయన బలపరిచినందుకు నీ స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ మాటలు మేము ఎవరిని నాయన ఉద్దేశించి మాట్లాడినవి కాదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా లేఖనము సత్యాన్ని గద్దించి అయ్యా ఇదిగో బుద్ధి చెప్పి బోధించమని అయ్యా ఇదిగో నా తండ్రి నాయన వాక్యంలో ఉండ కనుక ప్రభు నాయన నీ దాసుడు ఎంత ఆవేశముతో నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన చక్కని పరిశుద్ధాత్మ అభిషేకముతో నాయన బోధించున్నాడు ప్రభు నాయన. ఆ మాటలు మేము తప్పుగా అర్థం చేసుకోకుండా మా హృదయాలు సరి చేసుకొని ప్రభు నాయన వాక్యానుసారంగా జీవించే కృప మా అందరూ దయచేయండి. ఇదిగో నాయన ఇప్పటివరకు చక్కగా నాయన బిడ్డల వాక్యము విని వాళ్ళ హృదయాలు నింపుకొని వెళ్తుండగా ప్రభు నాయన అయ్యా ఇదిగో ఆ వాక్యం వాళ్ళ హృదయాలను నూరు కట్టి ఫలింపు చేయండి. నూరంతలుగా ఫలించే భాగ్యం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్య విత్తనాన్ని దాసుని కూడా దీవించండి. విడిచి వచ్చిన సంఘాన్ని నాయన భార్య బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన మీ మరొక దాసుడు నాయన అయా పీటర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని నిత్యముగా సంఘాన్ని కూడా దీవించండి. ఇదిగో దేవ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, నేను అక్కడ ఆలస్యమైతే ప్రభువా ఇలాంటి కోటాలు మరి ఎన్నో ఇక్కడ మేము పెట్టుకొని ఆరాధించుకునే కృప దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ నామములోనే ప్రార్థించి అడుగు పెడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన దివ్యమైన సమాధానము, సహవాసము, ప్రేమ మనకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. కొద్దిసేపు అలాగే కూర్చోండి, మీకు ఒక చిన్న పలహారం ఉన్నది.